కడుపు నొస్తుంది అంటేనే రాకుంటుంది పైకి లాగితే రాదు. Please unmute the mics.
తమ ఖాతాలలో జమ చేయడం. ఇంటికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. దీనికోసం తప్పనిసరిగా మహిళా పేరు మీద అకౌంట్ తీసుకుంటారు. బ్యాంక్ అకౌంట్ అయినా సరిపోతే ಗಿರಿಯಿಂದ ವಿಶೇಷ ಚೇತನ ಕುಟುಂಬ ಬೀದಿಗೆ ಬಿದ್ದಿದೆ. ಬೆಳಗಾವಿಯ ಗೋಕಾಕ್ ತಾಲೂಕಿನ ಉದಗಟ್ಟಿ ಗ್ರಾಮದ ತೆಗೆದಿದೆ. ಫೋನ್ನಲ್ಲಿ ಪ್ರಕರಣ ಇರುವ ಮಧ್ಯೆ ಮನೆಯಲ್ಲಿ ಯಾರು ಇಲ್ಲದೆ ಇರುವಾಗ 15 ಕೂಟರು ಬಂದು ಮನೆ ಧ್ವಂಸ ಮಾಡಿದ್ದಾರೆ ಅಂತ ವಿಕಲಚೇತನ ಸಿದ್ದಪ್ಪ ಆರೋಪಿಸಿದ್ದಾರೆ.
గుడ్ ఈవినింగ్ అండి అందరికి. వెరీ గుడ్ ఈవినింగ్. Good evening, sir. గుడ్ ఈవినింగ్ సార్. ఏఐబి ఎగ్జామ్ బాగా రాస్తారా అందరూ? గుడ్ ఈవినింగ్ సార్. ఎగ్జామ్ ఎలా రాస్తారు ఏఐబి? ఏఐబిఈ ఎగ్జామ్ ఎలా రాస్తారు? ఎవరు ఏం చెప్పట్లేరు కదా సార్ అసలు. అదే మేడం. మేడం బాగా రాసాం సార్. సరేమ్మా సరే. మనకి ఈ జ్యుడిషియల్ ఆస్పిరెంట్స్ లీగల్ నాలెడ్జ్ సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ఈ ఫ్రీ ఆన్లైన్ క్లాసెస్ కి అందరికీ వెల్కమ్. అందులో భాగంగా మనం సిఆర్పిసి చదువుకుంటున్నాం. ఇవాళ అయితే మనం ఇక్కడ నుంచి సెక్షన్ 74 నుంచి మనం చదువుకున్నాం. ఇంతకుముందు క్లాస్లో మనం సెక్షన్ 73 వరకు అయితే చదువుకున్నాం. ఇవాళ మనం 74 నుంచి అయితే చదువుకున్నాం. దయచేసి అందరినీ మ్యూట్ చేసేస్తున్నాను. ఎవరైనా మాట్లాడాలనుకుంటే హ్యాండ్ రైజ్ చేయండి. నాకు హ్యాండ్ రైజ్ కనిపిస్తే నేను అలో చేస్తాను. వాళ్ళకి మాత్రం చూద్దాం. సార్ ఒక్కసారి సెక్షన్ 73 ఒకసారి రీక్యాప్ చేయరా సార్? సరేమా. ఎస్ సార్. సరేమా. 73 నుంచే చదువు. సిఆర్పిసి సెక్షన్ 73 నుంచి ఈరోజు మనం చదువుకుందాం. 73 వారెంట్ మే బి డైరెక్టెడ్ టు ఎనీ పర్సన్. అంటే వారెంట్ అంటే కేవలం పోలీసులే తీసుకుని వస్తారు, పోలీసులే అరెస్ట్ చేస్తారు అన్నది కాకుండా ఎవరికైనా ఇవ్వచ్చు అనే ఇది 73 సెక్షన్ చెప్తుంది. The Chief Judicial Magistrate or a magistrate of the first class may direct a warrant to any person within his local jurisdiction. ఇక్కడ ఇద్దరికైతే అవకాశం ఇచ్చారు. చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కి, మేజిస్ట్రేట్ ఆఫ్ ది ఫస్ట్ క్లాస్ కి ఇచ్చారు. ఏమని ఇచ్చారు? వారెంట్ ఎవరికైనా ఇవ్వచ్చు అని ఇచ్చారు. మరి దాంట్లో కూడా కండిషన్ అయితే పెట్టారు. ఏమని? విత్ ఇన్ హిస్ లోకల్ జ్యూరిస్డిక్షన్. వాళ్ళ జ్యూరిస్డిక్షన్ లో ఉన్న వ్యక్తికి మటుకి ఏ పర్సన్ అయినా కావచ్చు, కాకపోతే వాళ్ళు ఆ కోర్టు, ఆ మేజిస్ట్రేట్, జ్యుడిషియల్ చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ లేదా మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ ఆ జ్యూరిస్డిక్షన్ లో ఉన్న వాళ్ళకైతే వారెంట్ డైరెక్ట్ చేయొచ్చు. దేనికోసము అంటే ఫర్ ది అరెస్ట్ ఆఫ్ ఎనీ ఎస్కేప్డ్ కన్విక్ట్. అంటే శిక్ష పడిన తర్వాత జైలు నుంచి తప్పించుకొని తిరుగుతూ ఉంటాడు కదా, పరారులో ఉంటాడు, పారిపోయి ఉంటాడు, ఆడి అరెస్ట్ కోసం, లేదా ప్రొక్లైమ్డ్ అఫెండర్ వీడి కోసం చాటింపు వేసి ఉంటారు, ఈడు ఎక్కడ దొరికితే పట్టుకోండి అని చెప్పేసి, లేదా ఆర్ ఆఫ్ ఎనీ పర్సన్ హూ ఈస్ అక్యూజ్డ్ ఆఫ్ ఎ నాన్ బెయిలబుల్ అఫెన్స్. అతని పైన నాన్ బెయిలబుల్ అఫెన్స్ నేరం ఆరోపించబడాలి మరి. అండ్ ఈస్ ఎవైడింగ్ అరెస్ట్. ఇది ముఖ్యం. ఇవన్నీ ఉన్నా సరే లాస్ట్లో ఒక ఇదైతే ఇచ్చారు. ఏమని? ఇది ఉన్నంత మాత్రాన ఇదని కాదు, నాన్ బెయిలబుల్ అఫెన్స్ అతని పైన ఉండాలి, అతను అరెస్ట్ను తప్పించుకుంటూ తిరుగుతుండాలి, అండ్ ఈస్ ఎవైడింగ్ అరెస్ట్ అన్నమాట. రెండు ఉండాలి ఇక్కడ. వీటికి సంబంధించి రెండు మనకి, అతని పైన నాన్ బెయిలబుల్ అఫెన్స్ అలిగేషన్ ఉండాలి, మరి అతను తప్పించుకొని తిరుగుతూ ఉండాలి, ఎవైడింగ్ అరెస్ట్ అని. అలాంటి సందర్భాల్లో జేఎఫ్సిఎం కానీ సిజిఎం కానీ వారెంట్ ఎవరికైనా డైరెక్ట్ చేయొచ్చు అనమాట. సచ్ పర్సన్ షల్ అక్నాలెడ్జ్ ఇన్ రైటింగ్ ది రిసీట్ ఆఫ్ ది వారెంట్. ఆ పర్సన్ ఎవరికైతే డైరెక్ట్
చేస్తుందో, వారెంట్ ఎవరికైతే అప్పగిస్తుందో వాళ్ళు వారెంట్ తమకు ముట్టినట్లుగా ఒక అక్నాలజ్మెంట్ మటుకు ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ షల్ ఎగ్జిక్యూట్ ఇట్ ఇఫ్ ది పర్సన్ ఫర్ హూస్ అరెస్ట్ ఇట్ వాజ్ ఇష్యూడ్ ఈస్ ఇన్ ఆర్ ఎంటర్స్ ఆన్ ఎనీ ల్యాండ్ ఆర్ అదర్ ప్రాపర్టీ అండర్ ఇచ్చారు. మరి వారెంట్ ఒక వ్యక్తికి ఇచ్చారు, ఆ వ్యక్తి చార్జ్ కింద ఉన్నటువంటి ల్యాండ్ కానీ ప్రాపర్టీ కానీ వాళ్ళు ఉన్నా సరే, ఎంటర్ అయినా సరే, ఆ వారెంట్లో పేర్కొన్నటువంటి పర్సన్ ఎవరి అరెస్ట్ కోసం అయితే వారెంట్ జారీ చేయబడిందో వాళ్ళు ఎవరికైతే వారెంట్ ఇవ్వబడిందో వాళ్ళ యొక్క ఛార్జ్ కింద ఉన్నటువంటి ల్యాండ్ లేదా ప్రాపర్టీలోకి వచ్చినా ఉన్నా సరే వాళ్ళని అరెస్ట్ చేయొచ్చు. ఎగ్జిక్యూట్ చేయడం అంటే దాంట్లో రాసి ఉంటారు అరెస్ట్ చేయండి అని చెప్పేసి, అలా దాన్ని అమలు పరచడం. నెక్స్ట్ 3, when the person against whom such warrant is issued is arrested, ఒకవేళ సరే ఆ వారెంట్లో రాశారు అతని పేరు, వాడిని అరెస్ట్ చేశారు. అప్పుడు ఈ అరెస్ట్ చేసిన వ్యక్తి ఏం చేయాలా? హీ షాల్ మేడ్ ఓవర్ విత్ ది వారెంట్ టు ది నియరెస్ట్ పోలీస్ ఆఫీసర్. అతను తీసుకెళ్లి ఆ వారెంట్తో సహా నియరెస్ట్ పోలీస్ ఆఫీసర్కి మేడ్ ఓవర్ చేయాలంటే ఇచ్చేయాలన్నమాట. హూ షాల్ కాజ్ హిమ్ టు బి టేకన్, ఆయన తర్వాత ఏం చేస్తారు? ఆయన డ్యూటీ ఏంటంటే హూ షాల్ కాజ్ హిమ్ టు బి టేకన్ బిఫోర్ ఎ మేజిస్ట్రేట్ హ్యావింగ్ జ్యూరిస్డిక్షన్ ది కేస్. ఆ కేసులో జ్యూరిస్డిక్షన్ ఉన్నటువంటి మేజిస్ట్రేట్ సమక్షంలో అతన్ని హాజరుపరుస్తాడు. అన్లెస్ సెక్యూరిటీ ఈస్ టేకెన్ అండర్ సెక్షన్ 17. ఒకవేళ సెక్యూరిటీ తీసుకుని వదిలేసే అవకాశం ఉంటే వదిలేస్తాడు ఆ పోలీస్ ఆఫీసర్. అదనమాట. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏమంటే సిజిఎం జేఎఫ్సిఎం వాళ్ళు వారంటే ఎవరికైనా డైరెక్ట్ చేయొచ్చు అన్న పాయింట్ ఒకటి. ఆ పర్సన్ అనేది ఎవరికైతే డైరెక్ట్ చేస్తారో ఆ పర్సన్ వాళ్ళ లోకల్ జ్యూరిస్డిక్షన్లోనే ఉండాలా. దేనికోసం ఇస్తారు వారెంట్ అంటే ఎస్కేప్డ్ కన్విక్ట్ కోసం అరెస్ట్ చేయడానికి, ప్రొక్లైమ్డ్ అఫెండర్ని అరెస్ట్ చేయడానికి, లేదా ఎవరైనా సరే ఒక వ్యక్తి నాన్ బెయిలబుల్ అఫెన్స్ నేరారోపణ ఎదుర్కొంటూ అరెస్ట్ని తప్పించుకుంటూ తిరుగుతుంటాడో ఆ వ్యక్తి అరెస్ట్ కోసం అయితే ఆ వారెంట్ ఇవ్వచ్చు. ఆ వారెంట్ ఎవరికైతే ఇస్తారో వాళ్ళు నాకు ఈ వారెంట్ ముట్టింది అని చెప్పేసి ఒక అక్నాలజ్మెంట్ కూడా రైటింగ్లో ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత అందులో పేర్కొన్నటువంటి ఎవరైతే ఉన్నారో, ఎవరు అరెస్ట్ కోసం అయితే అది ఇచ్చారో వాళ్ళు ఈయన ఛార్జ్ కింద ఉన్నటువంటి ల్యాండ్ లేదా ప్రాపర్టీలోకి వచ్చినా అసలు ఉన్నా సరే వాళ్ళని అరెస్ట్ చేసి ఆ వారెంట్ని అయితే ఎగ్జిక్యూట్ చేయాల్సి ఉంది. సరే, అలా అరెస్ట్ చేస్తారనుకోండి. అరెస్ట్ చేసిన పర్సన్ ఈయన తీసుకెళ్లి డైరెక్ట్గా మేజిస్ట్రేట్ దగ్గర ఇచ్చేదానికి ఉండదు. ఈయన నియరెస్ట్ పోలీస్ ఆఫీసర్కి వారెంట్తో సహా ఆయన మేడ్ ఓవర్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఆయన తీసుకెళ్లి మేజిస్ట్రేట్ ముందర హాజరుపడతారు. ఒకవేళ సెక్యూరిటీ తీసుకుని వదిలేసే అవకాశం ఉంటే దాని కింద వాళ్ళని వదిలేస్తారు. అదనమాట. ఇది 73. 74 వారెంట్ డైరెక్టెడ్ టు పోలీస్ ఆఫీసర్. ఇక్కడ ఎనీ పర్సన్ ఉన్నాం కదా, ఎనీ పర్సన్ అంటే అదర్ దాన్ అనే ఏమనలేదు కాబట్టి ఎవరికైనా అని అర్థం. ఒకవేళ పోలీస్ ఆఫీసర్కి ఇవ్వడం ఎలా అన్నది. 74 వారెంట్ డైరెక్టెడ్ టు పోలీస్ ఆఫీసర్. ఏ వారెంట్ డైరెక్టెడ్ టు ఎనీ పోలీస్ ఆఫీసర్, ఏ పోలీస్ ఆఫీసర్కైనా వారెంట్ ఆయనకు ఇస్తే మే ఆల్సో బి ఎగ్జిక్యూటెడ్ బై ఎనీ అదర్ పోలీస్ ఆఫీసర్ whose name is endorsed upon the warrant by the officer to whom it is directed or endorsed. సరే, నేను ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, రవి వచ్చేసి సబ్ ఇన్స్పెక్టర్. కోర్టు ఏం చేసింది, నా పేరు రాసి ఏమంటారు ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు సో పోలీస్ స్టేషన్ అని చెప్పేసి నువ్వు అరెస్ట్ చేసి పట్టుకురావని అని చెప్పేసి నాకు వారెంట్ ఇచ్చింది. నేనేం చేస్తాను, దాని వెనకాల మిస్టర్ రవి ఎగ్జిక్యూట్ చేసి వారెంట్ అని చెప్పి రాసేసి రవికి ఇస్తాను. అప్పుడు ఆయన పేరు ఆయన దాని మీద ఎండార్స్ చేశాను కాబట్టి నేను ఆయన కూడా వెళ్ళి అరెస్ట్ చేయొచ్చు అనమాట. అది దీని అర్థం. ఏ వారెంట్ డైరెక్టెడ్ టు ఎనీ పోలీస్ ఆఫీసర్కి డైరెక్ట్ చేయబడిన వారెంట్ మే ఆల్సో బి ఎగ్జిక్యూట్ చేయొచ్చట. ఎవరి చేత? బై ఎనీ అదర్ పోలీస్ ఆఫీసర్, ఇంకొక పోలీస్ ఆఫీసర్ చేత కూడా అది ఎగ్జిక్యూట్ చేయబడదు. ఎట్లాంటి పరిస్థితి అంటే హూస్ నేమ్ ఈస్ ఎండార్స్డ్ అపాన్ ది వారెంట్ బై ది ఆఫీసర్ టు హూమ్ ఇట్ ఈస్ డైరెక్టెడ్ ఆర్ ఎండార్స్డ్. సరే, ఎవరికైతే కోర్టు అది ఇచ్చిందో, డైరెక్ట్ చేసిందో ఆ వ్యక్తి చేత ఎండార్స్ చేయబడి ఉండాలి, దానిపైన ఎండార్స్ చేయబడి ఉండాలి. లేదు మళ్ళీ నేను రవికి ఇచ్చాను కదా, రవి మళ్ళీ దానిపైన ఇంకో ఏఎస్ఐ పేరు రాసి ఇచ్చాడు అనుకోండి, ఆయన కూడా వెళ్ళి దాన్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఇక్కడ 2 పదాలు వస్తాయి మీకు, డైరెక్టెడ్ ఆర్ ఎండార్స్డ్ అని వస్తాయి అనమాట. హూమ్ ఇట్ ఈస్ డైరెక్టెడ్ ఆర్ ఎండార్స్డ్. ఇట్ ఈస్ డైరెక్టెడ్ అంటే కోర్టు డైరెక్ట్ ఇచ్చింది,
ఆర్ ఎండార్స్డ్ అంటే మళ్ళీ కోర్టు ఇచ్చిన తర్వాత ఒకరి నుంచి ఒకరికి ఎండార్స్ చేయడం అనమాట. ఇంకొకరి పేరు రాసి అది నువ్వు పట్టుకురాపో అని చెప్పేసి పేరు రాసి ఇచ్చి పంపించడం ఎండార్స్డ్. డైరెక్టర్ అంటే కోర్టు చేత డైరెక్ట్ చేయడం అనమాట. ఇది ఇలా మీకు నేను చెప్పేది ఏమంటే ఈ 73 అన్నది మీకు నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ లో ఇచ్చినటువంటి నాన్ అవైలబుల్ వారెంట్లు ఏదైతే ఉందో వాటిని ఎగ్జిక్యూట్ చేయడానికి మీరు కమిషనర్ని అపాయింట్ చేయమని అడుగుతూ ఉంటారు. పిటిషన్ కూడా ఫైల్ చేస్తూ ఉంటారు. ఆ కోర్టు అలాగే ఎవరినైనా సరే మీ అడ్వకేట్స్ లో ఎవరినైనా సరే అడ్వకేట్ కమిషనర్ గా అపాయింట్ చేసి ఆయనకి ఒక ఫీజు అంటూ ఫిక్స్ చేసి ఇది ఈ వారెంట్ తీసుకెళ్ళి ఆ అక్యూజ్ ని పట్టుకుని వచ్చేసి అని చెప్పి డైరెక్షన్ ఇస్తూ ఉంటుంది. అదనమాట. అలా మనం ఈ సెక్షన్ కిందనే పిటిషన్ ఫైల్ చేయాలి 73 కింద. అది మీకు ఫార్మాట్ కావాలన్న వాళ్ళు నాకు మెసేజ్ పెట్టండి. కావాలన్న వాళ్ళు మాత్రమే, అందరు కాదు. నెక్స్ట్ 75 నోటిఫికేషన్ of substance of warrant. The police officer or other person executing a warrant of arrest shall notify the substance thereof to the person to be arrested and if so required shall show him the warrant. సరే, వారెంట్ తీసుకెళ్తారు, ఆడ అరెస్ట్ చేసి అరెస్ట్ చేయాల్సిన పర్సన్ దొరుకుతాడు. అప్పుడు వారెంట్లో ఉన్న విషయాలు అతనికి మీరు ఆ సబ్స్టాన్స్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్నటువంటి సారాంశం ఏదైతే ఉందో మీరు అతనికి నోటిఫై చేయాలంటే తనకి తెలియజేయాలన్నమాట. ఒకవేళ అతను లేదు నువ్వు చెప్పేది నమ్మని చూపించు అన్నాడు అనుకోండి, వారెంట్ చూపించాలి. అరెస్ట్ వారెంట్ అతనికి చూపించాలన్నమాట మనం. నెక్స్ట్ వారెంట్ ఉందా చూపించండి అని అడుగుతుంటారు, చూస్తుంటారు అది. నెక్స్ట్ 76 పర్సన్ అరెస్టెడ్ టు బి బ్రాట్ బిఫోర్ కోర్ట్ వితౌట్ డిలే. మరి అరెస్ట్ చేసిన పర్సన్ మనం కోర్టు ముందరికి ఎటువంటి డిలే లేకుండా తీసుకుని రావాలని చెప్పేసి. ది పోలీస్ ఆఫీసర్ ఆర్ అదర్ పర్సన్ ఎగ్జిక్యూటింగ్ వారెంట్ ఆఫ్ అరెస్ట్ షల్ సబ్జెక్ట్ టు ది ప్రావిజన్స్ ఆఫ్ 71 as to సెక్యూరిటీ. ఒకవేళ సెక్యూరిటీ తీసుకుని వదిలేసే అవకాశం ఉంటే వదిలేస్తా, అది మినహాయించి షల్ వితౌట్ అన్నెసరీ డిలే బ్రింగ్ ది పర్సన్ అరెస్టెడ్ బిఫోర్ ది కోర్ట్ బిఫోర్ విచ్ ఈస్ రిక్వైర్డ్ బై లా టు ప్రొడ్యూస్ సచ్ పర్సన్. ఎటువంటి ఆలస్యం లేకుండా అతన్ని తీసుకుని వచ్చి కోర్టు ముందర హాజరు పెట్టాలి. వారెంట్ ఆఫ్ అరెస్ట్ కింద అరెస్ట్ అయిన వాడిని చూడండి. ది పోలీస్ ఆఫీసర్ ఆర్ అదర్ పర్సన్ ఎగ్జిక్యూటింగ్ వారెంట్ ఆఫ్ అరెస్ట్ అంటే మనం పైన ఏం చదువుకున్నాం, 73, 74 చదువుకున్నాం కదా. 73 ఎనదర్ పర్సన్, 74 పోలీస్ ఆఫీసర్. వాళ్ళు పోలీస్ ఆఫీసర్ ఆర్ అదర్ పర్సన్ వీళ్ళు ఏం చేయాలంటే వితౌట్ అన్నెసరీ డిలే బ్రింగ్ ది పర్సన్ అరెస్ట్ కాబట్ట పర్సన్ అన్నెసరీ డిలే అనవసరమైన ఆలస్యం లేకుండా కోర్టు ముందుకు తీసుకొచ్చి ఆయన్ని ప్రొడ్యూస్ చేయాలి. అయితే ప్రొవైడెడ్ దట్ సచ్ డిలే షాల్ నాట్ ఇన్ ఎనీ కేస్ ఎక్సీడ్ 24 hours ఎక్స్క్లూజివ్ ఆఫ్ ది టైమ్ నెసరీ ఫర్ ది జర్నీ ఫ్రమ్ ది ప్లేస్ ఆఫ్ అరెస్ట్ టు ది మేజిస్ట్రేట్స్ కోర్ట్. మరి ఈ కాలము అన్నెసరీ డిలే అన్నారు కదా, నెసరీ డిలే అని మొత్తానికి ఆలస్యం అయితే 24 hours ఎక్సీడ్ అవ్వద్దు ఇన్ ఎనీ కేసు అన్నారు. అయితే దాంట్లో నుంచి ఏం తీసేస్తారు, టైం మినహాయిస్తారు అంటే మనకి జర్నీకి పడ్డటువంటి టైం, జర్నీకి ఎంత సమయం పట్టిందో ఆ సమయాన్ని ఎక్స్క్లూడ్ చేసి ఆ 24 hours క్యాల్కులేట్ చేస్తారు. అదనమాట. ఆ కోర్టుకి ఆ ప్లేస్ ఆఫ్ అరెస్ట్కి మధ్యలో ఏదైతే దూరం ఉంటుందో ఆ ప్రయాణం చేయాల్సి వచ్చినప్పుడు ఆ ప్రయాణికి పడ్డ సమయాన్ని మటుకు ఆ 24 hours తీసేసే క్యాల్కులేట్ చేస్తారు. సమస్య వచ్చినప్పుడు మటుకు అలా చూస్తారు. నెక్స్ట్ వేర్ వారెంట్ మే బి ఎగ్జిక్యూటెడ్. మరి ఈ వారెంట్కు పరిధి అంటూ ఉండాలి కదా, ఎక్కడ ఎగ్జిక్యూట్ చేయొచ్చు అంటే ఏ వారెంట్ ఆఫ్ అరెస్ట్ మే బి ఎగ్జిక్యూటెడ్ అట్ ఎనీ ప్లేస్ ఇన్ ఇండియా. ఇండియాలో ఏ చోటైనా సరే మీరు ఆ వారెంట్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఢిల్లీలో ఉన్నా అనుకోండి, మీరు ఈ వారెంట్ తీసుకెళ్ళి మన ఢిల్లీలో కూడా అరెస్ట్ చేయొచ్చు, ఎక్కడైనా అరెస్ట్ చేయొచ్చు అనమాట. అది వారెంట్ ఆఫ్ అరెస్ట్ అంటే మీరు ఎక్కడైనా ఇండియాలో ఎక్కడున్నా సరే అరెస్ట్ చేయొచ్చు. 78 వారెంట్ ఫార్వర్డెడ్ ఫర్ ఎగ్జిక్యూషన్ అవుట్ సైడ్ జ్యూరిస్డిక్షన్. వెన్ ఎ వారెంట్ ఈస్ టు బి ఎగ్జిక్యూటెడ్ అవుట్ సైడ్ ది లోకల్ జ్యూరిస్డిక్షన్ ది కోర్ట్ ఇష్యూయింగ్ ఇట్. ఒకవేళ కోర్టు పరిధి యొక్క వెలుపల అరెస్ట్ వారెంట్ ఎగ్జిక్యూట్ అమలు చేయాల్సి ఉంటే అప్పుడు ఏం చేయాలంటే సచ్ కోర్ట్
ఇన్స్టెడ్ ఆఫ్ డైరెక్టింగ్ ది వారెంట్ టు ఏ పోలీస్ ఆఫీసర్ విత్ ఇన్ ఇట్స్ జ్యూరిస్డిక్షన్, తన జ్యూరిస్డిక్షన్ లో ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్కి ఆ వారెంట్ ఇచ్చే బదులు ఏం చేయొచ్చట, ఫార్వర్డ్ ఇట్ బై పోస్ట్ ద్వారా కానీ ఆర్ అదర్వైజ్ వేరే విధంగా కానీ టు ఎనీ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఆర్ డిస్ట్రిక్ట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆర్ కమిషనర్ ఆఫ్ పోలీస్ విత్ ఇన్ ది లోకల్ లిమిట్స్ ఆఫ్ హూస్ జ్యూరిస్డిక్షన్ ఇట్ ఈస్ టు బి ఎగ్జిక్యూటెడ్. ఎవరి పరిధిలో అయితే ఈ వారెంట్ అమలు చేయబడాల్సి ఉందో, అంటే అరెస్ట్ చేయాలో ఆ వ్యక్తి ఉన్నటువంటి ప్రదేశం అయితే ఉంటుందో, ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ కానీ, డిస్ట్రిక్ట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కానీ, కమిషనర్ ఆఫ్ పోలీస్ కానీ, అక్కడికి వాళ్ళు పోస్ట్ ద్వారా కానీ లేదా వేరే రకంగా కానీ వాళ్ళకు పంపించాలి, ఫార్వర్డ్ చేయాలన్నమాట. చేసినప్పుడు అండ్ ది ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఆర్ డిస్ట్రిక్ట్ సూపరింటెండెంట్ ఆర్ కమిషనర్ షాల్ ఎండార్స్ హిస్ నేమ్ దేర్ ఆన్, అతను దానిపైన వాళ్ళ పేరు ఎండార్స్ చేసుకుని అండ్ ఇఫ్ ప్రాక్టికబుల్ కాజ్ ఇట్ టు బి ఎగ్జిక్యూటెడ్ ఇన్ ది మేనర్ హియర్ అండ్ ప్రొవైడెడ్. సరే, ఒకవేళ ఆ వీలు అయితే అంటే కుదిరితే దాన్ని ఈ కింద చెప్పబడిన విధంగా దాన్ని ఎగ్జిక్యూట్ అయితే చేయాలా అంటారు. పైన చెప్పిన విధంగా హియర్ అండ్ బిఫోర్ అన్నారు కదా, పైన చెప్పిన విధంగా ఎగ్జిక్యూట్ చేసి చేయాలన్నారు. నెక్స్ట్ 2, ది కోర్ట్ ఇష్యూయింగ్ ఎ వారెంట్ అండర్ సబ్సెక్షన్ 1 కింద ఇచ్చి ఉంటుంది కదా, అంటే తన జ్యూరిస్డిక్షన్ లో ఉన్న పోలీస్ ఆఫీసర్ కాకుండా వేరే వెలుపల దాన్ని అమలు చేయాల్సి వచ్చినప్పుడు ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ కానీ, సూపరింటెండెంట్ పోలీస్ ఎస్పీ కానీ లేదా కమిషనర్ ఆఫ్ పోలీస్ కానీ పంపిస్తారని చెప్పారు కదా, అది షెల్ ఫార్వర్డ్ అలాంగ్ విత్ ది వారెంట్తో పాటు ది సబ్స్టాన్స్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ అగైన్స్ ది పర్సన్ టు బి అరెస్టెడ్ టుగెదర్ విత్ సచ్ డాక్యుమెంట్స్ ఇఫ్ ఎనీ as may be sufficient to enable the court acting under section 81 to decide whether bail should not be granted to the person. అది మరి ఆ వారెంట్ ఏ కాకుండా కొంచెం ఎవరైతే మనం అరెస్ట్ చేయాలని చెప్తున్నామో ఆ పర్సన్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ యొక్క సబ్స్టాన్స్ కూడా దాంతో పాటు పంపించాలన్నమాట, ఏమైనా ఉంటే. ఎందుకు అంటే ఆ కోర్టు సెక్షన్ 81 కింద యాక్ట్ చేస్తున్నటువంటి కోర్టు ఏదైతే ఉందో ఆ కోర్టుకి తెలియాలి కదా, దీంట్లో బెయిల్ ఇవ్వచ్చా ఇవ్వకూడదా అని తెలియాలంటే తగినటువంటి ఇది ఉండాలి. కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ మనకి పంపించాలన్నమాట వారెంట్తో పాటు. 79, వారెంట్ డైరెక్టెడ్ టు పోలీస్ ఆఫీసర్ ఫర్ ఎగ్జిక్యూషన్ అవుట్ సైడ్ జ్యూరిస్డిక్షన్. ఇప్పుడు ఇందాక పైన మనం ఏమనుకున్నాం, తన జ్యూరిస్డిక్షన్ లో లేని పోలీస్ ఆఫీసర్ కాకుండా బయట ఎగ్జిక్యూట్ చేయాల్సి వచ్చినప్పుడు వాళ్ళకి పంపిస్తానని చెప్పారు. అయితే ఈ కోర్టు పరిధిలో ఉన్న పోలీస్ ఆఫీసర్కే వారెంట్ ఇచ్చి నువ్వు బయటకు వెళ్ళి, నా జ్యూరిస్డిక్షన్ బయట ఉన్నాడు వాడు, ఆయన అరెస్ట్ చేసి తీసుకురామని వారెంట్ ఇచ్చినప్పుడు ఏం చేయాలన్నారు. వారెంట్ డైరెక్టెడ్ టు పోలీస్ ఆఫీసర్ ఫర్ ఎగ్జిక్యూషన్ అవుట్ సైడ్ జ్యూరిస్డిక్షన్. When a warrant directed to a police officer is to be executed beyond the local jurisdiction of the court issuing the same, he shall ordinarily take it. అతను మామూలుగా దాన్ని తీసుకోవాలి. For endorsement either to an executive magistrate or to a police officer not below the rank of an officer in charge of a police station within the local limits of whose jurisdiction the warrant is to be executed. When a warrant directed to a police officer is to be executed beyond the local jurisdiction of the court issuing the same, he shall ordinarily take it for endorsement either to an executive magistrate or to a police officer not within the local limits of whose jurisdiction the warrant is to be executed. అక్కడ ఈ పోలీస్ ఆఫీసర్కే డైరెక్ట్ చేస్తారు ఆ వారెంట్, నువ్వు వెళ్ళి ఎగ్జిక్యూట్ చేయని చెప్పేసి. అంటే అవుట్ సైడ్ ది జ్యూరిస్డిక్షన్ కూడా నువ్వు పోయి ఎగ్జిక్యూట్ చేయని చెప్పేసి వారెంట్ డైరెక్ట్ చేసినప్పుడు అతను తీసుకుని దానిపైన ఎండార్స్మెంట్ అంటే రాస్తారు కదా పలానా వాళ్ళకు అని చెప్పేసి మళ్ళీ తిరిగి ఎండార్స్ చేయడం అనమాట. ఎవరికి అంటే ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్, తహసీల్దార్ లెవెల్ అనుకోండి. ఆర్టీఓ పోలీస్ ఆఫీసర్ నాట్ బిలో ది ర్యాంక్ ఆఫ్ అన్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆఫ్ పోలీస్ స్టేషన్. ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆఫ్ పోలీస్ స్టేషన్ అంటే ఏమనుకున్నాం, నాట్ బిలో ది ర్యాంక్ ఆఫ్
కానిస్టేబుల్, వాళ్ళు ఎస్ఐ కావచ్చు, సిఐ కావచ్చు, మరి ఏఎస్ఐ కావచ్చు, హెడ్ కానిస్టేబుల్ కావచ్చు, నలుగురిలో ఎవరో ఒకరు ఎవరు ప్రజెంట్ ఉంటే వాళ్ళని ఆఫీసర్ ఇన్ఛార్జ్ అని అంటూ ఉంటాం. వాళ్ళ ర్యాంక్కి తక్కువ లేకుండా దానిపైన ఎండార్స్మెంట్ రాసే దానికోసం తీసుకోవాలంటే ఈ వారెంట్ని ఎవరి జ్యూరిస్టిక్షన్లో ఎవరి లోకల్ లిమిట్స్ లో ఈ వారెంట్ అమలు చేయాల్సి ఉందో, ఎగ్జిక్యూట్ చేయాల్సి ఉందో వాళ్ళ యొక్క పేరు దానిపైన ఎండార్స్ చేసేలాగా అతను తీసుకోవాలన్నమాట, ఈ వారెంట్ పుచ్చుకోవాలన్నమాట. నెక్స్ట్, సచ్ మేజిస్ట్రేట్ అంటే ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఆర్ పోలీస్ ఆఫీసర్ షల్ ఎండార్స్ హిస్ నేమ్ దేర్ ఆన్ అండ్ సచ్ ఎండార్స్మెంట్ షల్ బి సఫిషియంట్ అథారిటీ టు ది పోలీస్ ఆఫీసర్ టు whom the warrant is directed to execute the same, and the local police shall, if so required, assist such officer in executing such warrant. ఆ మేజిస్ట్రేట్ కానీ ఆ పోలీస్ ఆఫీసర్ కానీ వాళ్ళు వచ్చేసి వాళ్ళ పేరు దానిపైన ఎండార్స్మెంట్ తీసుకోవాలి. ఆ ఎండార్స్మెంట్ చేస్తే వాళ్ళకి కావాల్సినటువంటి అథారిటీ ఇచ్చినట్లే, ఇది ఆ వారెంట్ని ఎగ్జిక్యూట్ చేయడానికి కావాల్సినటువంటి అధికారం వాళ్ళకి ఇచ్చినట్లే. అండ్ ది లోకల్ పోలీస్ షల్, లోకల్ పోలీస్ ఎవరన్నా ఉంటే వాళ్ళకి ఇఫ్ సో రిక్వైర్డ్ ఈయన అడిగితే అసిస్ట్ సచ్ ఆఫీసర్ ఇన్ ఎగ్జిక్యూటింగ్ సచ్ వారెంట్, ఆ వారెంట్ని ఎగ్జిక్యూట్ చేయడంలో ఇతనికి సహాయం చేయాలి. నెక్స్ట్, whenever there is the reason to believe that the delay occasioned by obtaining the endorsement of the magistrate or police officer within whose local jurisdiction the warrant is to be executed will prevent such execution, the police officer to whom it is directed may execute the same without such endorsement in any place beyond the local jurisdiction of the court which issued it. మామూలుగా అయితే ఇక్కడ ఉన్నటువంటి నేను చెప్పేది ఏమంటే మీకు అర్థమయ్యేటట్లు, ఒక తాడిపత్రి సబ్ ఇన్స్పెక్టర్కి వారెంట్ ఇచ్చారు అంటే అతను ముద్దాయి వచ్చేసి కర్నూలులో ఉన్నాడు అనుకో, కర్నూలులో ఉన్న పర్సన్ అరెస్ట్ చేయాలి. ఈయన తీసుకెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ మరి పోలీస్ ఆఫీసర్ ఎండార్స్ చేయించుకోవాల్సి ఉంది. సరే, ఆ ఎండార్స్మెంట్ తీసుకోవడంలో ఆలస్యం అవుతుంది, ఈ లోపల ఏదైతే వారెంట్ ఎగ్జిక్యూట్ చేయడంలో విఫలం అవుతాము అని అనుకుంటే ఈ ఆఫీసర్ ఏం చేయొచ్చట, పోలీస్ ఆఫీసర్ మా సబ్ ఇన్స్పెక్టర్ తాడపత్రి సబ్ ఇన్స్పెక్టర్ ఆ ఎండార్స్మెంట్ ఏది లేకుండా కూడా అని వెళ్ళి దాన్ని అమలు చేయొచ్చట. అది ఏటవుతుంది అంటే. నెక్స్ట్ 80, ప్రొసీజర్ ఆన్ అరెస్ట్ ఆఫ్ పర్సన్ అగైన్స్ హూమ్ వారెంట్ ఇష్యూడ్. వారెంట్ ఇచ్చింది అనమాట. వెన్ అ వారెంట్ ఆఫ్ అరెస్ట్ ఈస్ ఎగ్జిక్యూటెడ్ అవుట్ సైడ్ ది డిస్ట్రిక్ట్ ఇన్ విచ్ ఇట్ వాస్ ఇష్యూడ్, ది పర్సన్ అరెస్టెడ్ షల్ అన్లెస్ ది కోర్ట్ విచ్ ఇష్యూడ్ ది వారెంట్ ఈస్ within 30 kilometers of the place of arrest or is nearer than the executive magistrate or district superintendent of police or commissioner of police within the local limits of whose jurisdiction the arrest was made, or unless security is taken under section 71 be taken before such magistrate or district superintendent or commissioner. సరే, వారెంట్ ఇచ్చారు, ఆయన అరెస్ట్ చేశారు. ఎక్కడ ఏదైతే వారెంట్ ఇచ్చారో ఆ జిల్లాకు వెలుపల ఎగ్జిక్యూట్ చేయబడింది. ఇప్పుడు నేను చెప్పాను కదా, తాడిపత్రి అనంతపురం జిల్లాలో ఉంది. ఈ వారెంట్ అరెస్ట్ వారెంట్ ఇచ్చారు, అది కర్నూలు జిల్లాలో ఎగ్జిక్యూట్ అయితే చేశారు. అప్పుడు ఆ పర్సన్ ఉన్నారు కదా, ఎవరైతే అరెస్ట్ కాబడ్డారో ఆ పర్సన్ ఏం చేయాలా అన్నది అంటే, అన్లెస్ ది కోర్ట్ విచ్ ఇష్యూడ్ ది వారెంట్ ఈస్ విత్ ఇన్ 30 kilometers ఆఫ్ ది ప్లేస్ ఆఫ్ అరెస్ట్. సరే, వారెంట్ ఇచ్చిన కోర్టు 30 కిలోమీటర్ల దూరం కంటే తక్కువ దూరంలో ఉంటే పర్వాలేదు, అక్కడ తీసుకెళ్తారు. లేనప్పుడు ఏం చేయాలంటే, ఆర్ ఈస్ నియరర్ దెన్ ది ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఆర్ district superintendent of police or commissioner of police within local limits of whose jurisdiction the arrest was made, or unless security is taken under section 71 be taken before such magistrate or district superintendent or commissioner. చూడండి, ఇక్కడ ఎన్ని ఇదాలు ఇచ్చారు. అన్లెస్ ది కోర్ట్ విచ్ issued the warrant is within 30 kilometers of the place of arrest, అలా ఉంటే అక్కడ తీసుకెళ్తారు. లేదు, ఆర్ ఈస్ నియరర్ దాన్ ది ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఆర్ డిస్ట్రిక్ట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆర్ కమిషనర్ ఆఫ్ పోలీస్ విత్ ఇన్ ది లోకల్ లిమిట్స్ ఆఫ్ హూస్ జ్యూరిస్డిక్షన్ ది అరెస్ట్ వాస్ మేడ్. సరే, వీళ్ళ పరిధిలో ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు, కమిషనర్ ఆఫ్ పోలీస్ వీళ్ళకు ఉన్నటువంటి లోకల్ లిమిట్స్ పరిధిలో కంటే దగ్గర ఉందనుకోండి కోర్టు,
ఆ కోర్టు దగ్గర ఉన్నా సరే విత్ ఇన్ 30 కిలోమీటర్స్ ఉన్నా సరే అక్కడ తీసుకెళ్ళాలి. అలా లేని పక్షంలో ఎక్కడ తీసుకెళ్ళాలి? సచ్ మేజిస్ట్రేట్ ఆర్ డిస్ట్రిక్ట్ సూపరింటెండెంట్ ఆర్ కమిషనర్. మీకు అర్థమయ్యేటట్లు చెప్పాలంటే క్యాలిక్యులేషన్ వేసి చెప్పాలా? క్యాలిక్యులేషన్ వేసి చెప్పాలా? ఒక్క నిమిషం. ఇప్పుడు మాకు కడప జిల్లా వచ్చేసి మాకు 20 కిలోమీటర్స్, తాడపత్రి 20 కిలోమీటర్స్ దాటుతూనే కడప జిల్లా అనేది వచ్చేస్తుంది. అంటే తాళపొదుటూరు అనే విలేజ్ వస్తుంది. తాళపొదుటూరులో పోలీస్ స్టేషన్ ఉంది. అక్కడ ఉన్నటువంటి వ్యక్తి గురించి తాడపత్రి కోర్టు మాకి వారెంట్ ఇచ్చింది. వారెంట్ ఇస్తే ఏమైంది? అక్కడ అరెస్ట్ చేసిన పర్సన్ ఎక్కడ తీసుకురావాలంటే మా కోర్టు ఎంత దూరంలో ఉంది? విత్ ఇన్ 30 కిలోమీటర్సే ఉంది కదా. కోర్టు ఇష్యూ చేసినటువంటి కోర్టు విత్ ఇన్ 30 కిలోమీటర్స్ ఉంది కాబట్టి అక్కడికి మా కోర్టుకి డైరెక్ట్ తీసుకురావచ్చు. లేదు మీకు 30 కిలోమీటర్స్ వద్దు, ఎస్పీ గారికి తీసుకెళ్ళాలి. తాళపొదుటూరు నుంచి ఎస్పీ గారి దగ్గరికి తీసుకెళ్లాలంటే అది సుమారుగా 80 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. తాళపొదుటూరు అరెస్ట్ చేసిన పర్సన్ని ఎస్పీ దగ్గరికి తీసుకెళ్లాలంటే 80 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మరి కమిషనర్ పోలీస్ అయితే కడపలో ఉన్నారో లేదో మనకి తెలియదు. ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ కూడా 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నారనుకోండి. ఎస్పీ గారు అక్కడ ఉన్నారు 80 కిలోమీటర్ల దూరంలో, ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ వచ్చి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నారు. మా కోర్టు ఏమో ఎంత దూరంలో ఉంది? 20 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ఎవరిది ఎక్కువ దూరం ఉంది? ఎస్పీ గారిది ఎక్కువ దూరం ఉంది. దాని తర్వాత ఆయన ఉంది. మాది 20 కిలోమీటర్స్ ఉంది. అంటే వాళ్ళ దూరానికంటే తక్కువ ఉంది కాబట్టి నియర్ దన్ ఎస్పీ ఆర్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఆర్ కమిషనర్ పోలీసు మా కోర్టు తక్కువ దూరంలో ఉంది కాబట్టి ఆ కోర్టుకి తీసుకురావాలా అని చెప్తున్నారు. ఇది మరి మీకు ఇది వేసి చూపిస్తాను. ఓకే, '81 ప్రొసీజర్ బై మేజిస్ట్రేట్ బిఫోర్ హూమ్ సచ్ పర్సన్ అరెస్టెడ్ ఈస్ బ్రాట్. మరి మేజిస్ట్రేట్ గారి ముందర హాజరుపరిచారు. ఇక్కడ మేజిస్ట్రేట్ అన్నారు, ఇతనికి ఏమి ఇది ఇవ్వలేదు. ఏమంటున్నారు? క్లాస్ ఏంటి అన్నది ఇవ్వలేదు అనమాట. Procedure by magistrate before whom such person arrested is brought. The executive magistrate or district superintendent of police or commissioner of police shall, if the person arrested appears to be the person intended by the court which issued warrant, direct his removal in custody to such court. ఒకవేళ వాళ్ళ ముందర తీసుకెళ్లి పెట్టారు ఎస్పీ లేదా మేజిస్ట్రేట్, ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఆర్ కమిషనర్ పోలీస్ వాళ్ళ ముందర తీసుకెళ్లి పెడితే వాళ్ళు ఈయన వచ్చేసి ఈ వారెంట్ ఇష్యూ చేసినటువంటి కోర్టు ఎదుట హాజరు పెట్టాలి అని వాళ్ళు ఇంటెండ్, ఆ కోర్టు ఇంటెండ్ అవుతుంది అని వీళ్ళకి అనిపిస్తే, అపియర్ అవుతే వాళ్ళు ఏం చేస్తారు? డైరెక్ట్ హిజ్ రిమూవల్ ఇన్ కస్టడీ టు సచ్ కోర్ట్. ఈయన్ని తీసుకెళ్లి ఆ కోర్టు ముందర హాజరు పెట్టండి అని చెప్పేసి డైరెక్షన్ ఇస్తారు. ప్రొవైడెడ్ దట్ ఇఫ్ ది అఫెన్స్ ఇస్ బెయిలబుల్, ఒకవేళ అఫెన్స్ ఏదైతే ఉందో అది బెయిలబుల్ అయిన పక్షంలో, అండ్ సచ్ పర్సన్ ఇస్ రెడీ అండ్ విల్లింగ్ టు గివ్ బెయిల్ టు ది సాటిస్ఫాక్షన్ ఆఫ్ సచ్ మేజిస్ట్రేట్. ఫాలో అవుతూ ఉండండి, నేను ఏం చదువుతున్నా వినండి. ప్రొవైడెడ్ దట్ ఇఫ్ ద అఫెన్స్ ఇస్ బెయిలబుల్ అండ్ సచ్ పర్సన్ ఇస్ రెడీ అండ్ విల్లింగ్ టు గివ్ బెయిల్ టు ది సాటిస్ఫాక్షన్ ఆఫ్ సచ్ మేజిస్ట్రేట్, district superintendent or commissioner, or a direction has been endorsed under section 71 on the warrant and such person is ready and willing to give the security required by such direction, the magistrate, district superintendent or commissioner shall take such bail
or security as the case may be and forward the bond to the court which issued the warrant. బెయిలబుల్ అనుకోండి, బెయిల్ ఇచ్చి విడిచిపెడతారు. వాళ్ళు బెయిల్ ఇవ్వడానికి రెడీగా ఉంటే ఎవరైతే అరెస్ట్ కాబడిన పర్సన్ బెయిల్ వదిలిపెడతారు. లేదు, ఇంతకుముందు నేను వారెంట్ ఒకటి మీకు చూపించాను. వారెంట్ ఫార్మాట్ ఇలా ఉంటుంది. ఆ వారెంట్ మీద కూడా ఒకవేళ ఇతను ఈ ముద్దాయి అరెస్ట్ అయిన తర్వాత హీ షెల్ బి రిలీజ్ ఆన్ బెయిల్ ఆన్ ఫర్నిషింగ్ సెల్ఫ్ బాండ్ ఫర్ రూపీస్ సో అండ్ సో విత్ 2 షూరిటీస్ ఫర్ లైక్ సైన్ అని చెప్పేసి రాస్తారు, నోట్ కూడా రాస్తారు అని చెప్పేసి మీకు చూపించాను. అట్లా రాసినప్పుడు ఆ రకంగా తీసుకుని వదిలేస్తారు. వీళ్ళు వదిలేయాలంట ఆ వారెంట్ మీద ఎండార్స్మెంట్ ఉంటే. లేదు, ఇంకోటి ప్రొవిజన్ ఏమి ఇచ్చారు, ప్రొవైడెడ్ ఫర్దర్ దట్ ఇఫ్ ద అఫెన్స్ ఇస్ అన్ అన్అవైలబుల్ వన్ ఇట్ షల్ బి లాఫుల్ ఫర్ ది చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ సబ్జెక్ట్ టు ది ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ 437 ఆర్ ది సెషన్ జడ్జ్ of the district judge in which the arrest is made in consideration of the information and the documents referred to in subsection 2 of section 78 to release such person on bail. చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కానీ సెషన్ జడ్జి కానీ ఆ నేరం ఏదైతే ఉందో అది నాన్ బెయిలబుల్ అఫెన్స్ అయిన పక్షంలో అవన్నీ కన్సిడర్ చేసి వాళ్ళు బెయిల్ సంబంధించి ఇన్ఫర్మేషన్ తర్వాత డాక్యుమెంట్స్ అవన్నీ కన్సిడర్ చేసిన తర్వాత ఆ పర్సన్ని బెయిల్ పైన రిలీజ్ చేస్తారంట. సబ్జెక్ట్ టు ది ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ 437 అంటే 437 వచ్చేసి మనకు నాన్ బెయిలబుల్ అఫెన్సెస్లలో బెయిల్ ఇవ్వడం గురించి మనకు చెప్తుంది. బెయిల్ ఇవ్వడం అంటే ముద్దాయిలు ఇవ్వడం, కోర్టు ఇవ్వడం కాదు. Nothing in this section shall be deemed to prevent a police officer from taking security under section 71. మరి పోలీస్ ఆఫీసర్కి సెక్షన్ 70 కింద పవర్ ఇచ్చారు. ఆ పవర్ని అయితే ఈ సెక్షన్లో ఏమి చెప్పబడి ఉన్నప్పటికీ అది ప్రివెంట్ అయితే చేయదు. పోలీస్ ఆఫీసర్ అనుకుంటే సెక్యూరిటీ తీసుకుని వదిలేయచ్చు అనమాట. నేను ఇందాక చదువుతున్నప్పుడు మీకు ఫాలో కండి అని చెప్పాను కదా, ఏమన్నారు చూడండి బాగా. ఇక్కడ ఏమనింది, ఇక్కడ మీకు హైలైట్ ఏమైనది? గివ్ బెయిల్. ఇప్పుడు సచ్ పర్సన్ ఈజ్ రెడీ అండ్ విల్లింగ్ టు గివ్ బెయిల్. ఎవరిస్తారు బెయిల్? అక్యూజ్డ్ ఇస్తారు సార్. ఎస్ కోర్టు ఇవ్వదు బెయిల్, అక్యూజ్డ్ ఇస్తారు. ఎస్ సార్. కోర్టు ఆర్డర్ ఇస్తుంది అంతే. నెక్స్ట్ సి, ప్రొక్లమేషన్ అండ్ అటాచ్మెంట్. మరి ఆ పరారులో ఉన్నటువంటి అబ్స్కాండింగ్ లో ఉన్నటువంటి పర్సన్ గురించి ఏం చేస్తుంది కోర్టు అంటే 82 ప్రొక్లమేషన్ ఫర్ పర్సన్ అబ్స్కాండింగ్ ఇఫ్ ఎనీ కోర్ట్ హ్యాస్ రీజన్ టు బిలీవ్, అది నమ్మడానికి ఒక కారణం అంటూ ఉంటుంది కోర్టు. నమ్మితే ఏ రకంగా, వెదర్ ఆఫ్టర్ టేకింగ్ ఎవిడెన్స్ ఆర్ నాట్, సాక్ష్యం తీసుకున్న తర్వాత కానీ ముందు కానీ ఒకవేళ కోర్టు అలా నమ్మితే ఏమని, దట్ ఎనీ పర్సన్ అగెన్స్ట్ హూమ్ ఏ వారెంట్ హ్యాస్ బీన్ ఇష్యూడ్, ఎవరికి అగెన్స్ట్ అయితే ఏ పర్సన్కి అగెన్స్ట్ అయితే వారెంట్ ఇష్యూ చేయబడిందో బై ఇట్ హ్యాస్ అబ్స్కాండెడ్ ఆర్ ఈస్ కన్సీలింగ్ హిమ్సెల్ఫ్, అతను పరారులో ఉన్నాడు లేదా కన్సీలింగ్ హిమ్సెల్ఫ్ దాచిపెట్టుకుంటున్నాడు, తనకు కనపడకుండా దాచిపెట్టుకుంటున్నాడు. ఎందుకోసం అంటే సో దట్ సచ్ వారెంట్ కెనాట్ బి ఎగ్జిక్యూటెడ్, ఆ వారెంట్ ఎగ్జిక్యూట్ కాబడకుండా ఉండడం కోసం అతను పరారులో ఉన్నాడు, అంటే దొరకకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు, లేదా కన్సీల్ ఉన్నాడు కానీ అక్కడే కానీ కనిపించకుండా దాచుకున్నాడు. అట్లా అని అది కోర్టు నమ్మింది అనుకోండి, అప్పుడు సచ్ కోర్టు ఏం చేస్తుంది, అటువంటి కోర్టు ఏం చేస్తుందంటే సచ్ కోర్ట్ మే పబ్లిష్ ఎ రిటర్న్ ప్రొక్లమేషన్ రిక్వైరింగ్ హిమ్ టు అపియర్ అట్ ఎ స్పెసిఫైడ్ ప్లేస్ అండ్ అట్ ఎ స్పెసిఫైడ్ టైమ్ not less than 30 days from the date of publishing such a proclamation. అది పేపర్లో, మోస్ట్లీ పేపర్లోనే ఉంటుంది, న్యూస్ పేపర్లో ఒక రిటర్న్ ప్రొక్లమేషన్ రైటింగ్లో రిక్వైరింగ్ హిమ్ టు అపియర్, అయ్యా నా ముందర వచ్చి నువ్వు హాజరు కా, స్పెసిఫైడ్ ప్లేస్ అంటే పలానా ప్లేస్లో నువ్వు హాజరు కా, పలానా టైంలో పలానా ప్లేస్లో నీ టైం ఇచ్చి, అది ఆ టైం ఎంత లోపల ఉండాలంటే నాట్ లెస్ దాన్ 30 days ఫ్రమ్ ది డేట్ ఆఫ్ పబ్లిషింగ్ సచ్ ప్రొక్లమేషన్, అంతకి తక్కువ ఉండకూడదు అనమాట. ఇవ్వచ్చట రైటింగ్లో. సరే, మరి ఆ పబ్లికేషన్ అది పబ్లిష్ చేయడం ఎలా చేయాలి అంటే దానికి ఒక ప్రొసీజర్ ఇచ్చారు. ది ప్రొక్లమేషన్ షాల్ బి పబ్లిష్ యాజ్ ఫాలోస్. ఇట్ షాల్ బి పబ్లిక్లీ రెడ్ ఇన్ సమ్ కాన్స్పిషియస్ ప్లేస్ ఆఫ్ ది టౌన్ ఆర్ విలేజ్ ఇన్ విచ్ సచ్
పర్సన్ ఆర్డినరీ రిసైడ్స్. ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఏ టౌన్లో విలేజ్లో ఉంటారో అతను మామూలుగా నివసించే చోటికి కాన్స్పీషియస్ ప్లేస్ అంటే అందరికీ అగుపించేటువంటి ఒక ప్లేస్లో అది చదివేలాగా చదువుకునేలాగా దాన్ని ఏర్పాటు చేయాలన్నమాట. నెక్స్ట్, it shall be affixed to some conspicuous part of the house or homestead in which such person ordinarily resides or to some conspicuous place of such a town or village. మరి అతని ఇంటికి కానీ హోమ్స్టెడ్ కానీ అది అఫిక్స్ చేయొచ్చు అందరికి కనపడేలాగా, లేదు ఆ టౌన్లో అందరికీ ఆ విలేజ్లో కానీ అందరికీ కనిపించేటట్టు చోటు ఏదైనా ఉంటే అక్కడ కూడా అది అఫిక్స్ చేయొచ్చు. మరి సి, ఏ కాపీ thereof shall be affixed to some conspicuous part of the court house. మరి కోర్ట్ హౌస్ యొక్క అందరికీ కనిపించే ప్రదేశం ఏదైనా ఉంటే అక్కడ కూడా ఒక కాపీ అతికించాలట. నెక్స్ట్, ది కోర్ట్ మే ఆల్సో, ఇది కాకుండా ఇంకా ఏం చేయొచ్చు అంటే ఇఫ్ ఇట్ థింగ్స్ ఫిట్, ఒకవేళ అది ఫిట్ అని అనుకుంటే డైరెక్ట్ కాపీ ఆఫ్ ది ప్రొక్లమేషన్ టు బి పబ్లిష్డ్ ఇన్ ఏ డైలీ న్యూస్ పేపర్, దినపత్రికలో అది పబ్లిష్ చేసేలాగా డైరెక్షన్ ఇవ్వచ్చు. ఆ దినపత్రిక ఎలా ఉండాలంటే సర్క్యులేటింగ్ ఇన్ ది ప్లేస్ ఇన్ విచ్ సచ్ పర్సన్ ఆర్డినర్లీ రిసైడ్స్. మీరు ఇక్కడ ఏపీలో నివసిస్తున్నటువంటి వ్యక్తి గురించి ఏదో మరాఠీ పత్రికలో ఇస్తే సరిపోదు, అక్కడ ఉండాలన్నమాట. ఆ ప్లేస్లో అది సర్క్యులేట్ అవుతున్నటువంటి దినపత్రికలో న్యూస్ పేపర్ ఉండి డైలీ న్యూస్ పేపర్లో చేయొచ్చు అనమాట. నెక్స్ట్, a statement in writing by the court issuing the proclamation to the effect that the proclamation was duly published on a specified day in the manner specified in clause I of clause 1 of subsection 2 shall be conclusive evidence that the requirements of this section have been complied with and that the proclamation was published on such day. ఇలా పబ్లిష్ చేసినాము అని చెప్పడానికి కోర్టు అయితే ఒక స్టేట్మెంట్ రైటింగ్లో రాసింది అనుకోండి, ఈ ప్రకారంగా ప్రొక్లమేషన్ ఇష్యూ చేశాము, పలానా రోజున పబ్లిష్ చేయబడింది, ఈ రకంగా అంటే సబ్ క్లాస్ 1 ఉంది కదా, దాని ప్రకారం పబ్లిష్ చేయబడింది అని చెప్పేసి కోర్టు రైటింగ్లో ఒక స్టేట్మెంట్ రాసింది అనుకోండి, అది ఈ సెక్షన్లో చెప్పినటువంటి రిక్వైర్మెంట్స్ అన్ని కంప్లై చేసినందుకు కంక్లూజివ్ ఎవిడెన్స్ గా ఉంటుంది. అలా రాసినటువంటి స్టేట్మెంట్ కంక్లూజివ్ ఎవిడెన్స్. కంక్లూజివ్ ఎవిడెన్స్ అంటే ఏంటంటే తిరుగులేని సాక్ష్యం అన్నమాట, అది ఫైనల్. నెక్స్ట్, where a proclamation published under subsection 1 is in respect of a person accused of offence punishable under section so and so, and such person fails to appear at the specified place and time required by the proclamation, the court may, after making such inquiry as it thinks fit, pronounce him a proclaimed offender and make a declaration to that effect. సరే, ఇక్కడ చెప్పబడినటువంటి నేరాలు ఏదైతే ఉన్నాయో ఈ అఫెన్స్కి సంబంధించి అతను ముద్దాయి అయి ఉండి ఆ పర్సన్ ప్రొక్లమేషన్లో రాస్తారు కదా, నువ్వు పలానా తేదీ పలానా చోట వచ్చి హాజరవ్వు అని చెప్పేసి అన్నా సరే, అతను అలా హాజరవ్వడంలో విఫలమైతే అప్పుడు కోర్టు ఏం చేయొచ్చు, ది కోర్ట్ మే ఆఫ్టర్ మేకింగ్ సచ్ ఇంక్వైరీ యాజ్ థింగ్స్ ప్రొనౌన్స్ హిమ్ ఏ ప్రొక్లైమ్డ్ అఫెండర్ అండ్ మేక్ ఏ డిక్లరేషన్ టు దట్ ఎఫెక్ట్. అప్పుడు అతను హాజరు కావడంలో విఫలమైతే అప్పుడు అతన్ని ఏమంటుంది కోర్టు, ఇతను ప్రొక్లైమ్డ్ అఫెండర్, పరారులో ఉన్నటువంటి ఇది ఇతని గురించి చాటింపు అయితే వేయబడింది అని చెప్పేసి ఇది చేసేసి ప్రొనౌన్స్ చేసి ఆ ప్రకారంగా ఒక డిక్లరేషన్ కూడా ఇస్తుంది. ఆ ఎఫెక్ట్ అంటే దాన్ని ప్రకటిస్తూ ఒక డిక్లరేషన్ కూడా ఇస్తుంది, డిక్లేర్ చేస్తుంది అనమాట. ది ప్రొవిజన్స్ ఆఫ్ సబ్సెక్షన్ 2 and 3 షల్ అప్లై టు ఏ డిక్లరేషన్ మేడ్ బై ది కోర్ట్ అండర్ సబ్సెక్షన్ 4 యాజ్ దే అప్లై టు ది ప్రొక్లమేషన్ పబ్లిష్డ్ అండర్ సబ్సెక్షన్ 1. సబ్సెక్షన్ 1 కింద పబ్లిష్ చేయబడినటువంటి ప్రొక్లమేషన్ కూడా ఇవే వర్తిస్తాయి. సబ్సెక్షన్ 2 and 3 సంబంధించినటువంటి ప్రావిజన్స్ దీనికి కూడా వర్తిస్తాయి అని చెప్తారు. నెక్స్ట్ 83. సరే, తప్పించుకుపోయాడు కదా, అతని యొక్క ప్రాపర్టీని అటాచ్ చేయడం ఎలా? దీంట్లో మీరు క్రిమినల్లో కూడా ప్రాపర్టీ అటాచ్మెంట్ ఉంటుందా అన్న డౌట్ మీకు ఇప్పుడు వస్తుంది. జూనియర్స్కి, సీనియర్స్ కాదనుకోండి. నెక్స్ట్,
Attachment to property of person absconding. The court issuing a proclamation under section 82 may, for reasons to be recorded in writing, at any time after the issue of the proclamation, order the attachment of any property, movable or immovable, or both, belonging to the proclaimed person. అలా ప్రొక్లమేషన్ ఎవరికి అగెన్స్ట్ ఇచ్చారో ఆ పర్సన్ యొక్క ప్రాపర్టీ అటాచ్మెంట్ కోసం కూడా, ఆ ప్రాపర్టీ మూవబుల్ కావచ్చు, ఇమూవబుల్ కావచ్చు, వాటి అటాచ్మెంట్ కోసం కూడా కోర్టు అయితే ఆర్డర్ వేయచ్చట. అది కారణాలు కూడా రాయాలైతే. నెక్స్ట్, provided that where at the time of issue of the proclamation the court is satisfied by affidavit or otherwise that the person in relation to whom the proclamation is to be issued is about to dispose of the whole or any part of his property, or is about to remove the whole or any part of his property from local jurisdiction of the court, it may order the attachment simultaneously with the issue of the proclamation. ఒకవేళ అదైతే ప్రొక్లమేషన్ ఇష్యూ చేసే టైంలో అఫిడవిట్ ద్వారా కానీ అదర్వైజ్ వేరే రకంగా కానీ కోర్టుకి ఏమని కోర్టుకి తృప్తిపరిచే విధంగా తెలియజేస్తే ఏమని, ఈస్ అబౌట్ టు డిస్పోజ్ ఆఫ్ ది హోల్ ఆర్ ఎనీ పార్ట్ ఆఫ్ హిస్ ప్రాపర్టీ, తన యొక్క ప్రాపర్టీని మొత్తం కానీ ఏదో కొంచెం కానీ అతను డిస్పోజ్ చేయబోతున్నాడు అని ఆ కోర్టుకి తెలిసినా సరే, లేదు ఈస్ అబౌట్ టు రిమూవ్ ది హోల్ ఆర్ ఎనీ పార్ట్ ఆఫ్ హిస్ ప్రాపర్టీ ఫ్రమ్ ది లోకల్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ది కోర్ట్, అంటే రిమూవ్ ఎప్పుడు చేస్తారు, అది మూవబుల్ ప్రాపర్టీ ఉన్నప్పుడే ఆయన రిమూవ్ చేయగలుగుతారు. మూవబుల్ ప్రాపర్టీ అని అర్థం. లోకల్ జ్యూరిస్డిక్షన్ కోర్టు నుంచి, అంటే కోర్టు యొక్క లోకల్ జ్యూరిస్డిక్షన్ నుంచి అతను రిమూవ్ చేయబోతున్నాడు మొత్తాన్ని కానీ ఏదో కొంచెం భాగంగాని కానీ అని అఫిడవిట్ ద్వారా కానీ ఇంకో రకంగా కానీ ప్రూవ్ అయినప్పుడు, సాటిస్ఫై అయినప్పుడు కోర్టు ఏం చేస్తుందంటే, ఇట్ మే ఆర్డర్ ది అటాచ్మెంట్ సైమల్టేనియస్లీ విత్ ది ఇష్యూ ఆఫ్ ప్రొక్లమేషన్. ప్రొక్లమేషన్తో పాటుగా ఇది కూడా కోర్టు ఆర్డర్ చేస్తుంది. అటాచ్మెంట్ కూడా, ప్రొక్లమేషన్తో పాటు అటాచ్మెంట్ కూడా ఆర్డర్ చేసేటువంటి అధికారం కోర్టుకి అయితే ఉంది. నెక్స్ట్, such order shall authorize the attachment of any property belonging to such person within the district in which it is made, and it shall authorize the attachment of any property belonging to such person without such a district when endorsed by the district magistrate within whose district such ప్రాపర్టీ ఈజ్ సిచ్యువేటెడ్. అది ఏదైతే నువ్వు అటాచ్మెంట్ ప్రాపర్టీ కోసం ఆర్డర్ వేస్తారో అది ఏ జిల్లాలో ఉన్నా సరే దాన్ని అటాచ్ చేసేదానికి అది ఆథరైజేషన్ ఇచ్చేలాగా ఉండాలన్నమాట. అయితే దానిపైన ఆ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్, ఆ కన్సర్న్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ యొక్క ఎండార్స్మెంట్ అంటూ ఉండాలి. ఇదే మనకు ఇదే వర్డింగ్ ఎక్కడ వస్తుంది, మనకి ఎక్కడ వస్తుంది, ఎక్కడొస్తుంది, ఇట్లా ఇదే వర్డింగ్స్ ఎక్కడొస్తాయి మళ్ళీ మనకి, సేమ్ వర్డింగ్స్. వారెంట్లో సార్, ఇదే ఇక్కడ నేను హైలైట్ చేసినటువంటి వర్డ్స్ మీకు ఆర్డర్ 38 రూల్ 5 ఆఫ్ సిపిసిలో వస్తాయి. హలో, ఆర్డర్ 38 రూల్ 5 వస్తుంది, దాంట్లో ఇది ఉంటుంది. దాంట్లో వస్తుంది చూడండి, ఆర్డర్ 38 రూల్ 5 ఎవరన్నా ఉంటే చూడండి, దాంట్లో ఈ రెండు సెంటెన్స్లు అయితే ఉంటాయి. సేమ్ ఇలాగే ఉంటుంది, ఇదే పదాలే ఉంటాయి. ఓకే. 3. If the property ordered to be attached is a debt or other movable property, ఒక అప్పు సంబంధించింది అనుకుంటే అతనికి రావాల్సిన బాకీ ఎక్కడన్నా ఉంటే దాన్ని కానీ లేదా అదర్ మూవబుల్ ప్రాపర్టీ, ది అటాచ్మెంట్ అండ్ షల్ బి మేడ్ బై సీజర్. సీజర్ అంటే మూవబుల్ ప్రాపర్టీ అయితే సీజ్ చేస్తారు. బై ది అపాయింట్మెంట్ ఆఫ్ రిసీవర్, ఒక రిసీవర్ని అపాయింట్మెంట్ చేయడం ద్వారా, లేదు బై అన్ ఆర్డర్ ఇన్ రైటింగ్ ప్రొహిబిటింగ్ ది డెలివరీ ఆఫ్ సచ్ ప్రాపర్టీ టు ది ప్రొక్లైమ్డ్ పర్సన్ ఆర్ టు ఎనీ వన్ ఆన్ హిస్ బిహాఫ్. ఇది ఎవరికి ఇస్తారు, మామూలుగా అతనికి రావాల్సిన బాకీ ప్రొక్లైమ్డ్ అఫెండర్కు నేను బాకీ ఉన్నాను అనుకోండి, నేను ఎవరికి ఇవ్వాలి డబ్బులు, ప్రొక్లైమ్డ్ అఫెండర్కి ఇవ్వాలి. అప్పుడు కోర్టు ఏం చేస్తుంది, నాకు ఒక ఆర్డర్ ఇస్తుంది, అంటే ప్రొహిబిటరీ ఆర్డర్ ఇస్తుంది. సీను వాడు ప్రొక్లైమ్డ్ అఫెండర్ అని చెప్పి చెప్పాము, నువ్వు అతనికి డబ్బులు ఇవ్వాలి కదా, అతనికి డబ్బులు ఇవ్వబాకు అని చెప్పేసి మనకు
నాకు ఒక ప్లాట్ అయితే ఇస్తుంది అనమాట. అది ఇది అనమాట. బై అన్ ఆర్డర్ ఇన్ రైటింగ్ ప్రొహిబిటింగ్ ది డెలివరీ ఆఫ్ సచ్ ప్రాపర్టీ. అంటే నా కష్టం ఏదైనా ప్రాపర్టీ అతనికి ఇవ్వాల్సి ఉన్నా, నేను అతనికి డబ్బులు ఏమన్నా బాకీ ఉండి ఇవ్వాల్సి ఉన్నా సరే ఇవ్వద్దు, అతనికి ఇవ్వద్దు, అతని తరపున ఎవరు వచ్చినా సరే ఇవ్వద్దు అని చెప్పేసి నాకు ప్లాట్ అయితే లేదు. బై ఆల్ ఆర్ ఎనీ టూ ఆఫ్ సచ్ మెథడ్స్, అన్ని కావచ్చు లేదా రెండు రకాలు ఈ మెథడ్స్ అయితే ఉన్నాయో వీటిల్లో అన్ని కావచ్చట, లేదు ఎనీ టూ ఆఫ్ సచ్ మెథడ్స్ యాజ్ ది కోర్ట్ థింగ్స్ ఫిట్, ఇలా కూడా ఆర్డర్ వేయచ్చట కోర్టు. నెక్స్ట్, if the property ordered to be attached is immovable, ఒకవేళ ఇమూవబుల్ ప్రాపర్టీ అటాచ్ చేయాల్సి వస్తే ది అటాచ్మెంట్ ఇన్ దట్ సెక్షన్ షల్ ఇన్ ది కేస్ ఆఫ్ ల్యాండ్ పేయింగ్ రెవెన్యూ టు ది స్టేట్ గవర్నమెంట్కి శిస్తు కట్టుబట్టి ఆ ల్యాండ్ విషయంలో అయితే షల్ బి మేడ్ త్రూ ది కలెక్టర్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ ఇన్ విచ్ ది ల్యాండ్ ఈస్ సిచ్యువేట్ అండ్ ఇన్ ఆల్ అదర్ కేసెస్. అలా శిస్తు కట్టేదైతే కలెక్టర్ ద్వారా చేయాలి, లేదు ఇన్ ఆల్ అదర్ కేసెస్ ఏం చేయాలి, బై టేకింగ్ పొజిషన్, అది పొజిషన్ లేక తీసుకొని, లేదు బై ది అపాయింట్మెంట్ ఆఫ్ ఎ రిసీవర్, బై అన్ ఆర్డర్ ఇన్ రైటింగ్ ప్రొహిబిటింగ్ ది పేమెంట్ ఆఫ్ రెంట్ ఆన్ డెలివరీ ఆఫ్ ప్రాపర్టీ టు ది ప్రొక్లైమ్డ్ పర్సన్ ఆర్ టు ఎనీ వన్ ఇన్ హిస్ బిహాఫ్. దానికి సంబంధించినటువంటి అదైతే రెంట్ ఏదో ఉందో అది కట్టద్దండి అతనికి, ఆ పర్సన్కి అని చెప్పేసి నిషేధిస్తూ ఒక ప్రొఆర్డర్ ఇవ్వడం ద్వారా, లేదు బై ఆల్ ఆర్ ఎనీ ఆఫ్ టూ ఆఫ్ సచ్ మెథడ్స్ యాజ్ ది థింగ్స్ ఫిట్. ఈ మూడు కానీ లేదా ఇందులో రెండు కానీ ఈ పద్ధతుల ద్వారా కోర్టు దాన్ని అయితే అటాచ్మెంట్ చేసేటువంటి ఇదైతే కోర్టుకి ఉంది. పైన మనం 3 లైన్లు మూవబుల్, ఇక్కడ ఇమూవబుల్ ప్రాపర్టీని ఎలా చేయాలని చెప్పేసి చెప్తున్నాం. 5, ఇఫ్ ది ప్రాపర్టీ ఆర్డర్ టు బి అటాచ్డ్ కన్సిస్ట్ ఆఫ్ లైవ్ స్టాక్ or is of perishable nature, the court may, if it thinks it expedient, order immediate sale thereof, and in such case the process of the sale shall abide the order of the court. ఒకవేళ అది ఏదైతే మూవబుల్ ప్రాపర్టీ ఉందో అది కన్సిస్ట్ ఆఫ్ లైఫ్ స్టాక్, అంటే దాంట్లో పశు పక్షాదులు ఉంటాయి. లైఫ్ స్టాక్ అంటే మీకు కోళ్ళు, బర్రెలు, మేకలు ఇవన్నీ ఉంటాయి కదా, వాటిని లైఫ్ స్టాక్ అని అంటాం. ఆ లైఫ్ స్టాక్ ఉన్న లేదా ఆర్ ఈస్ ఆఫ్ ఎ పెరిషబుల్ నేచర్, అది దాని స్వభావం ఎలా ఉంటుందంటే పెరిషబుల్ నేచర్ అంటే పాడైపోయేటువంటి, క్షీణించేటువంటి, పాడైపోయేటువంటి నేచర్ ఉన్నదైతే ది కోర్ట్ మే ఇఫ్ ఇట్ థింక్స్ ఎక్స్పీడియంట్, అది అవసరం అనుకుంటే కోర్టు ఏం చేయొచ్చు, ఆర్డర్ ఇమీడియట్ సేల్ thereof, అది వెంటనే అమ్మకపోతే ఇవి చచ్చిపోవచ్చు లేదా అవి చెడిపోవచ్చు. అట్లాంటి పరిస్థితి ఉన్నప్పుడు వెంటనే అమ్మేసేయండి అని చెప్పేసి ఆ కోర్టు ఆర్డర్ అయితే వేయచ్చు. అలాంటి సందర్భంలో అండ్ ఇన్ సచ్ కేస్ ది ప్రాసెస్ ఆఫ్ ది సేల్, అలా అమ్మగా వచ్చినటువంటి డబ్బులు ఏదైతే ఉన్నాయో విక్రయం మొత్తం, ప్రాసెస్ ఆఫ్ ది సేల్ మీన్స్ విక్రయించగా వచ్చినటువంటి ధనం, అది షల్ అబైడ్ ది ఆర్డర్ ఆఫ్ ది కోర్ట్. అంటే కోర్టు ఎలా చెప్తే అలా దానికి బదుడై దానికి లోబడి ఉండాలని చెప్తున్నాను అనమాట. ది పవర్స్, డ్యూటీస్ అండ్ liabilities of a receiver appointed under the section shall be the same as those of a receiver appointed under CPC. CPC కింద ఒక రిసీవర్ని అపాయింట్ చేస్తే అతనికి ఏ పవర్స్, డ్యూటీస్, లైబిలిటీస్ ఉంటాయో అవే ఇక్కడ కూడా ఉంటాయి అని సబ్సెక్షన్ 6 చెప్తాం. ఇవన్నీ మీకు మళ్ళీ సిపిసిలో కూడా కనపడతాయి. ఇప్పుడు క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్, అటాచ్మెంట్కు అబ్జెక్షన్స్ ఎట్లా, మళ్ళీ దాన్ని అటాచ్మెంట్ నుంచి అట్లా విడుదల చేసుకోవాలి అన్నది మనకి సెక్షన్ 84 నుంచి అయితే వస్తాయి. దీని గురించి అయితే మనం రేపు నుంచి చదువుకుందాం. 84 నుంచి రేపు అయితే చదువుకుందాం. సరే, మరి ఎవరికైనా చిన్న డౌట్స్ ఉంటే అడగండి. ఈ సబ్జెక్ట్కి సంబంధించి పెద్ద అంటే నేను చెప్పలేకపోవచ్చు, చిన్నవి. డౌట్స్ ఏమీ లేవా? సార్, కమిషనర్ అపాయింట్మెంట్ సెక్షన్ 73 ప్రకారం వేస్తారా సార్ పిటిషన్? అవునమ్మా.
సార్ అడ్వకేట్ కమిషనర్ చెప్పండి సార్. హలో చెప్పండి. సార్ అడ్వకేట్ కమిషనర్స్ ని ఇప్పుడు మనకి చాలా పర్సనల్ రీజన్స్ ఉంటాయి. కొందరు వ్యక్తులు ఉన్నారంటే సొసైటీలో ఒక 4-5 రకాలు 10 రకాల సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. ప్రాపర్టీస్ అవ్వచ్చు, మనీ ట్రాన్సాక్షన్స్ అవ్వచ్చు, అన్నిటికీ కలిపి ఒక కామన్ కమిషన్ ఏమని ఏదన్నా కోర్టు లెవెల్లో అడిగే అవకాశం ఉందా సార్ మనకి లాలో? దేని గురించి సార్ మీరు అడుగుతున్నది? ఎనీ ప్రాపర్టీ ఇష్యూస్ వాట్ ఎవర్. దేని గురించి కమిషనర్ ఎందుకు ఏం చేయాలి? ప్రాపర్టీస్ విషయంలో అంతా ఏం చేయాలంటున్నారు? అంటే ఆ పర్సన్ కి సంబంధించి వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి ఏ ఇష్యూస్ లో మొత్తం ఫేస్ చేస్తున్నారు, ఒక 4-5 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఒకసారి ఫేస్ చేస్తుంటే అట్లా ఓవరాల్ గా అన్ని సమస్యలు కలిపి కామన్ గా కమిషన్ ఏమని అడిగే ఏమైనా సెక్షన్స్ గానీ ఏమైనా యాక్ట్స్ గానీ ఉన్నాయా మనకి లాలో? నేను అడిగేది అదే సార్. కమిషనర్ దేనికోసం వేయమంటున్నారు అంటే వాళ్ళ సమస్యలను ఈయన కూడా ఎదుర్కోమని అంటున్నారా ఎట్లా? అదే అర్థం కావాలి. కమిషనర్ దేనికోసం వేయమంటున్నారు? వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, 3-4 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవి రియల్ గా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి కోర్టు దృష్టికి తీసుకొచ్చి జడ్జిమెంట్ ఇవ్వమని సార్. వాళ్ళ ప్రాబ్లమ్స్ కోర్టు దృష్టికి తీసుకొచ్చి జడ్జిమెంట్ ఇవ్వమనడమా? అవును సార్. లేదు సార్, అది నాట్ పాసిబుల్ సార్. అట్లా ఏముండదు. మీకు స్క్రీన్ పైన ఇందాక ఎవరో అడిగారు కదా, ఇది ఎలా ఉంటుందమ్మా ఫార్మాట్? మీకు ఇది 73 CRPC కింద ఇదే ఫార్మాట్ ఉంటుంది. ఇక్కడ పార్టీ పేర్లన్నీ వస్తాయి. CRMP నెంబర్ మనం పైన వేస్తాం, CC నెంబర్. ఏ కేసులో మధ్య మనం వారెంట్ ఒక పర్సన్కి డైరెక్ట్ చేయమని అడుగుతాము, ఇలా నంబర్ వేసేస్తాము, ఓటు పేరు రాస్తాము, ఈ నంబర్ వేసేస్తాము, పార్టీ పేర్లు ఇలా రాసేస్తాము. రాసిన తర్వాత పిటిషన్ ఏ సెక్షన్ కింద ఫైల్ చేస్తున్నామో మనం హెడ్డింగ్ అయితే రాస్తాము. ఇలా మీకు పెద్ద కనిపిస్తుంది. ఇప్పుడు కొంచెం క్లియర్ కనపడిస్తుంది మీకు కదా? గ్రూప్ లో పెట్టండి సార్. పెడతామండి, గ్రూప్ లో పెడతాం. ఇది వచ్చేసి మన కోర్టుకి ఏం చెప్తాం మేము, అక్యూజ్డ్కి అగెనెస్ట్ గా నాన్ బెయిలబుల్ వారెంట్ అయితే ఇవ్వబడి ఉంది. ఎందువల్ల మనం అనుకున్నాం కదా, అతను ఎవైడింగ్ అరెస్ట్ అనే పదం కూడా రాయాలి. మీరు ఊరికే రాసుకుంటూ పోవడం కాదు, కూడా రాయాలి. ఎందుకంటే దాంట్లో అండని కూడా చెప్పారు కాబట్టి అతను ఆ అరెస్ట్ అవాయిడ్ చేస్తున్నాడు అని చెప్పేసి రాస్తాం. ఈ పరిస్థితుల్లో ఇలా చేయాల్సిన అవసరం ఉంది, ఎసెన్షియల్. కాబట్టి మీరు ఇలా రాశారు. ఇట్ ఈస్ దేర్ ప్రొఫైడ్ దట్ ది ఆనరబుల్ కోర్ట్ మే బి ప్లీజ్డ్ టు డైరెక్ట్ ది నాన్ బెయిలబుల్ వారెంట్ టు అన్ అడ్వకేట్ టు బి అపాయింటెడ్ బై ది ఆనరబుల్ కోర్ట్. దేనికోసం? ఫర్ ది అరెస్ట్ ఆఫ్ ది రెస్పాండెంట్ ఇన్ ది అబోవ్ కేస్ ఇన్ ది ఇన్స్టెన్స్ ఆఫ్ జస్టిస్. సింపుల్గా ఈ 3 పేరాలు రాసేసి ఒక ₹1 స్టాంపు వేసేసి కోర్టులో సబ్మిట్ చేయడమే. కోర్టు దాన్ని అలో చేసి ఒక అడ్వకేట్ కమిషనర్ అపాయింట్ చేస్తుంది అనమాట. ఆయనకి ఆ వారెంట్ అయితే డైరెక్ట్ చేస్తుంది. ఇది సరేనా? కోర్టులో ఇది మీకు ఈ గ్రూప్ లో పెట్టాలన్నారు కదా, గ్రూప్ లో పెడదాం. వర్డ్ ఫైల్ పెడతాను, మీరు ఎడిట్ చేసుకోండి. సార్ అడ్వకేట్ కమిషనర్ తో పాటు పోలీస్ సైడ్ ఏమైనా తీసుకెళ్ళచ్చు సార్? ఒక్క నిమిషం సార్, చెప్తాను. సార్ ఏమన్నారు సార్? ఒక్కోసారి వీళ్ళు అక్యూజ్డ్ కొంతమంది కొంచెం అంటే సోషల్ గా అంటే ఉంటారు, కొద్దిగా దౌర్జన్యంగా ఉంటారు కదా. అవునవును సార్, అదేను అడ్వకేట్ కమిషనర్ అన్నవాడు ఏం చేయాలంటే ఏ జ్యూరిస్డిక్షన్ లో వాడైతే ఉన్నాడో, ఏ పోలీస్ స్టేషన్ జ్యూరిస్డిక్షన్ లో ఉన్నాడో అక్కడికి తీసుకెళ్ళి, అయ్యా నాకు కోర్టు వారెంట్ ఇచ్చింది, నాకు అసిస్టెన్స్ ఇవ్వండి అని చెప్పేసి ఆ SHO గారిని అడిగితే ఆయన అసిస్టెన్స్ ఏర్పాటు చేస్తాడు. పోలీసులను తీసుకోవడం ఉత్తమమైనటువంటి పని. పరిధిలో లేకపోయినా కూడా వాళ్ళు తీసుకెళ్లాల్సిన డ్యూటీ ఉంటుందా సార్? అంటే మా పరిధిలోకి రాదు, మేజిస్ట్రేట్ కోర్టు 30 కిలోమీటర్స్ మారిపోతూ ఉంటాయి కదా జ్యూరిస్డిక్షన్స్. అట్లా ఏం లేదు సార్. మీరు ఎవరి పరిధిలో ఉన్నా వారెంట్ చూపిస్తే వాళ్ళు వస్తారు. ఒక్కోసారి పోలీసులు కోఆపరేట్ చేయరు సార్. అంటే మనం వెళ్ళి పోలీస్ స్టేషన్ లో అడుగుతాం కదా సార్, ఎయిడ్ కావాలి అని అడిగితే వాళ్ళు కోఆపరేట్ చేయరు ఒక్కోసారి. ఇంకోటి ఆయన ఏమన్నాడంటే, నేను వెళ్ళి అక్కడ వెళ్ళినప్పుడు దాంట్లో మీరు ఇచ్చిన వారెంట్ లో ఏం లేదు కదా, మేము వచ్చి మీకు ఎయిడ్ ఇవ్వమని అని అన్నాడు సార్. అదే సార్, అదేను మీరు రాయించుకుని వెళ్ళాలి. ఇక్కడ
అవును సార్. మీరు మీరు ఇప్పుడు నేను తాడపత్రి ఉన్నాను కదా, నేను అవును సార్. అనంతపూర్లో వెళ్ళి అరెస్ట్ చేయాల్సి వచ్చినప్పుడు అతను 1 టౌన్ వస్తాడా 2 టౌన్ వస్తాడా అది జ్యూరిస్డిక్షన్ మనకు ఒకవేళ తెలిసి ఉంటే దానికి రాస్తాను అనమాట. టు ది SHO ఆఫ్ సోన్స్ ఆఫ్ PS అని చెప్పేసి రాసి ఈ వారెంట్ పలానా వాళ్ళకి ఇంట్రెస్ట్ చేయబడి ఉంది, వీళ్ళకి ఇది ప్రొవైడ్ చేయండి అని చెప్పేసి రాస్తారు. జడ్జి గారు రాసి ఇస్తారు. దాంట్లో అది మీరు ఎండార్స్మెంట్ తీసుకుని వెళ్ళాలా వేరే చోటుకి వెళ్తున్నప్పుడు. మీరు సర్ఫేస్ యాక్ట్ లో డైరెక్ట్ వారెంట్ మనకు ఆల్రెడీ టైప్డ్ వారెంట్ ఇచ్చేస్తారు సార్. దాంట్లో మళ్ళీ అవును, అది వేరే సబ్జెక్ట్ కదా సార్, నాట్ CRPC కాదు కదా. అది సివిల్ వారెంట్ ఎగ్జిక్యూట్ చేసే టైంలో సార్ అక్కడ కూడా సీజ్ చేసేదానికి పోతాం కదా సార్, అప్పుడు పోలీస్ సైడ్ తీసుకుంటాం కదా. అవును, అది వేరే మామూలు. ఇది సివిల్ ప్రిజన్ కి పంపించే అరెస్ట్ వారెంట్ లో కూడా పోలీస్ ఎయిడ్ ఇస్తారు తెలుసా మీకు. 37 నోటీస్ తర్వాత 38 అరెస్ట్ వారెంట్ ఇస్తారు కదా, అప్పుడు కూడా JDR అరెస్ట్ చేయడంలో పోలీస్ ఎయిడ్ పిటిషన్ వేసుకుంటే పోలీసులు ఎయిడ్ కూడా ఇస్తారు. అమీనాకి, మీకు కాదు. ఓకే సార్. అదేనమాట సార్. ఎన్ఐ కేసెస్ లో కూడా ప్రాపర్టీ అటాచ్ చేయొచ్చా సార్? NI యాక్ట్ కేసెస్ లో ఇదో ఇలా ఇప్పుడు అనుకున్నాం కదా మనం, ఏదైతే అతను పరారు అయినాడు అనుకోండి, అబ్స్కాండ్ అయిపోతే ప్రొక్లమేషన్ ద్వారా ప్రొక్లైమ్డ్ అఫెండర్ అని ప్రొక్లైమ్ చేశారనుకోండి పేపర్లో వేయించి, అప్పుడు అతను ప్రాపర్టీ అటాచ్ చేసేదానికి అయితే కోర్టుకు అధికారం వస్తుంది. ఆయన రెగ్యులర్ గా అటెండ్ అయ్యి ఆయన కేసు అది వేరే. మనం NI యాక్ట్ కేసులన్నీ ఏమవుతాయి, మనము దేని ప్రేయర్ లో ఏముంటుంది, టు పనిష్ ది అక్యూజ్డ్ అకార్డింగ్ టు లా అని ఉంటుంది. మళ్ళీ టు అవార్డ్ కాంపెన్సేషన్ అడుగుతాం మనం, అంతే. ఫైన్ అడగం, కాంపెన్సేషన్ అడుగుతాం. ఆ కాంపెన్సేషన్ అన్నది అవుట్ ఆఫ్ ది ఫైన్, ఆ ఫైన్ నుంచి మనకు కాంపెన్సేషన్ ఇస్తారు. ఇప్పుడు చెక్ బౌన్స్ కేసుల్లో అయితే ఏముంటుంది, ఆ ఫైన్ ఎంత ఇస్తారు, ట్వైస్ ది అమౌంట్ ఆఫ్ చెక్. సార్ ఇంకా ఎలాంటి కేసుల్లో మనం అటాచ్మెంట్ అడగొచ్చు సార్? మనం ఇప్పటికైతే ప్రొక్లైమ్డ్ అఫెండర్ యొక్క ప్రాపర్టీని అటాచ్ చేయొచ్చని చదువుకున్నాం కదా. ఇంకా లోపలికి ఎత్తే ఇంకా ఎవరెవరు ప్రాపర్టీస్ అటాచ్ చేయొచ్చు, ఏ సందర్భంలో చేయొచ్చు అన్నది కూడా మనకు తెలుస్తుంది. చూద్దాం. పిటిషన్ ఏ సెక్షన్ కింద వేయొచ్చు సార్? 151 కింద వేయాలా సార్? ఏదమ్మా? ఇప్పుడు 37 నోటీస్ తర్వాత 38 సివిల్ ప్రిజన్ కి సెండ్ చేయడానికి పిటిషన్ వేస్తే అప్పుడు పోలీస్ ఎయిడ్ అలాంగ్ విత్ చేయాలి సార్. అది 151 CC కింద వేసుకోవాలా? 151 అదేనమ్మా అదే. థాంక్యూ సార్. నెక్స్ట్ ఇంకా ఎలాంటి కేసుల్లో అటాచ్మెంట్ అడగొచ్చు సార్? చాలా సందర్భాలు ఉన్నాయి సార్, మన లోపలికి వెళ్తే మనకు తెలుస్తాయి. CRPCలో ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో బెయిల్ తీసుకోవడానికి 2 ష్యూరిటీస్ అండ్ 20,000 బాండ్ ఎగ్జిక్యూట్ చేయండి అంటే ఎగ్జాక్ట్ గా ఏం జరుగుతుందండి? ఎలా పే చేస్తారు ఏమిటి? ఏమన్నారు సార్? బెయిల్ కి ఒక 2 ష్యూరిటీస్ అండ్ 20,000 రూపీస్ ఎంతో బాండ్ ఎగ్జిక్యూట్ చేయాలి అంటారు కదండి. అవును సార్, అవును. అంటే అది ఎలా జరుగుతుంది, బాండ్ ఎగ్జిక్యూషన్ అంటే ఏమిటి అన్నది? మనకు మీరు CRPCలో లాస్ట్ లో ఇది ఉంటుంది, షెడ్యూల్ ఉంటుంది. ఓకే సార్. అవన్నీ దాని తర్వాత ఫార్మ్స్ వస్తాయి. ఫార్మ్స్ ఉంటాయి, అందులోని బెయిల్ బాండ్ అని ఒకటి మీకు ఉంటుంది. ఒక్క నిమిషం, మీరు అన్నారు కదా, ఒక్క నిమిషం. ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, అవన్నీ ఇందులో ఉంటాయి ఫార్మ్స్ అన్ని మీకు. ఓకే ఏముంది, ఫార్మ్ నంబర్ 3 ఏం కనపడుతుంది మీకు? బాండ్ అండ్ బెయిల్ ఆఫ్టర్ అరెస్ట్ అండర్ ఏ వారెంట్.
ఈ వారంటీ కింద అరెస్ట్ చేసి వచ్చినప్పుడు ఈ బాండ్ అయితే ఎలా ఉంటుందంటే ఇలా ఇదే ఫామ్ లో ఉంటుంది. మీరు ప్రింటెడ్ ఫామ్స్ చూస్తూ ఉంటారు. ఇక్కడ ఫస్ట్ పార్ట్ వచ్చేసి ముద్దాయి సంతకం చేస్తాడు, దాని కింద సెకండ్ పార్ట్ వచ్చేసి షూరిటీ సైన్ చేస్తుంటారు. మీరు చూస్తుంటారు ఫామ్, పెద్ద ఫామ్ అన్నమాట. అది ఇలా ఉంటుంది. మనం ఇందాక చదువుకున్నాం కదా ప్రొక్లమేషన్ అని చెప్పేసి, ఇలా వేస్తారు. ప్రొక్లమేషన్ ఇదే ఫార్మాట్ లో పేపర్ లో వేస్తారు. మళ్ళీ అతను రాకపోతే అటాచ్మెంట్ చేయొచ్చు అని అనుకున్నాం కదా మనం ప్రాపర్టీ. ఆ ఫామ్ కూడా మీకు సిఆర్పిసి లో ఆ చివరిలో దీని కిందనే ఉంటుంది అనమాట. అది ఫార్మాట్. అంటే ఫామ్ 3 ఫిల్అప్ చేసేసి 20,000 వాళ్ళకే కట్టేయాలండి. 20,000 క్యాష్ కట్టిన అవసరం లేదు సార్. క్యాష్ అవసరం లేదు. షూరిటీ చూస్తే చాలా అంటే వాల్యుయేషన్ మీకు అంత విలువ చేసే ప్రాపర్టీ ఉందని సర్టిఫికెట్ తీసుకుని వచ్చి సబ్మిట్ చేయాలి అంతవరకు. బెయిల్ బాండ్ కి డిఫరెన్స్ ఏంటి సార్? తేడా ఏంటి? ఏమమ్మా కమిటల్ బాండ్ అంటున్నారు, బెయిల్ బాండ్. కమిటల్ బాండ్ అంటున్నారు కదా. అవును సార్. మామూలుగా ఫస్ట్ బెయిల్ ఇచ్చినప్పుడు లోయర్ కోర్టులో మీరు ఇది చేస్తుంటారు, షూరిటీ సబ్మిట్ చేస్తుంటారు. అవును సార్. సబ్మిట్ చేస్తుంటారు. కానీ మళ్ళీ ఇది ఎప్పుడైతే సెషన్స్ కోర్టుకి ఈ కేసు కమిట్ అవుతుందో అప్పుడు కూడా మళ్ళీ కొంతమంది మేజిస్ట్రేట్లు ఏం చేస్తారంటే మళ్ళీ ఇంకోసారి షూరిటీస్ అడుగుతారు. మీకు ఇంకోసారి షూరిటీస్ అడుగుతారు. ఇంకా కొంతమంది ఏమడుగుతారు, మళ్ళీ జామీందారులను తీసుకురండి, అక్కడ కూడా సెషన్స్ కోర్టులో కూడా మేమే జామీన్ గా ఉంటాము అని వాళ్ళతో అండర్టేకింగ్ ఇప్పించండి, ఒక అఫిడవిట్ మేమోనో ఫైల్ చేయించండి అని కూడా అడుగుతుంటారు. అప్పుడు వాళ్ళు మేమే కంటిన్యూ అవుతాము, సెషన్ కోర్టులో కూడా మేమే జామీన్గా ఉంటామని కూడా ఇవ్వాల్సి ఉంటుంది. లేదు ఫ్రెష్ గా తీసుకురమ్మన్నారు అనుకోండి, మళ్ళీ కమిటల్ బాండ్ అనేది మీరు ఎగ్జిక్యూట్ చేయాల్సి ఉంటుంది షూరిటీ అన్నమాట. అది ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అట్లా మామూలుగా ఫస్ట్ రాయించే బాండ్ లో ఏమని ఉంటుంది మీకు చూపిస్తాను, ఒక్క నిమిషం. ఇక్కడంతా కోర్ట్ ఆఫ్ అని రాశారా? ఇక్కడ కోర్ట్ ఆఫ్ అని ఇక్కడ మీరు ఫస్ట్ రాయించినప్పుడు జేహెచ్ఎం కోర్ట్ అని రాస్తుంటారు. ఇక్కడ మళ్ళీ ఇట్లాంటిదే సెషన్స్ కోర్టు ముందర కూడా అపేర్ అవుతామని చెప్పేసి ఇట్లాంటిదే సెషన్స్ కోర్టు ఉంటుంది, అది ప్రకారంగా తీసుకుంటారు. మీకు ఆ ఫామ్స్ ఒకసారి చదివితే మీకు తెలుస్తుంది. మనము చదవము ఫామ్స్, మనం ఏం చేస్తామంటే ఆ ఖాళీలు ఫిల్అప్ చేసుకుంటూ వెళ్తాం. అంటే అక్యూజ్డ్ పేరు ఎక్కడ రాయాలి, సెక్షన్స్ ఎక్కడ రాయాలి తప్పితే లోపల మ్యాటర్ ఏముంది అన్నది మనం సాధారణంగా చూడం. అది సరే. ఇందాక ఎవరో పోలీస్ ఎయిడ్ గురించి అడిగారు కదా. సివిల్ కేసులో 38 ఆర్డర్ 2138 నోటీస్ ఇచ్చినప్పుడు ఇలా ఉంటుందమ్మా, అఫిడవిట్ ఇలా రాయాలి, రాసి ప్రేయర్ లో ఇలా ఉంటుంది. కౌశే కదా, ఇలా అడగాలమ్మా. ఇట్ ఈస్ దేర్ఫోర్ ప్లేడ్ దట్ ఆనరబుల్ కోర్ట్ మే బి ప్లీజ్ టు ఆర్డర్ పోలీస్ ఎయిడ్ టు ది అమీన్, మనకు కాదు అమీన్ గారికి పోలీస్ ఎయిడ్ ఇవ్వండి, ఆడిని అరెస్ట్ చేయడానికి, ఆడ తిరగబడుతున్నాడు అని చెప్పేసి మనం అదనమాట. ఆయన రావడం లేదు, హీ రిఫ్యూజ్ టు ఫాలో ది అమీన్ అని చెప్పేసి, ఆయన అమీన్ వెంట రావడానికి రిఫ్యూజ్ చేస్తున్నాడు కాబట్టి మీరు పోలీస్ ఎయిడ్ ఇస్తే వాళ్ళు ఆడి మెడబట్టి తీసుకుని వస్తారు అని చెప్పేసి మనం అడుగుతాం. దీనికి సంబంధించి పిటిషన్ ఏముంటుందంటే మీరు ఇందాక అన్నారు కదా 151 కింద వేస్తారా సార్ అని, 151 కిందనే వేస్తాం తల్లి. ఇక్కడ పిటిషన్ ఫైల్డ్ అంటే 151. చెప్పండి సార్. For every petition in criminal proceedings shall be followed by affidavit, sir. లేదంటే ఓన్లీ పిటిషన్ వేస్తే సరిపోతుంది సార్? సార్ మీరు కొంచెం గట్టిగా మాట్లాడాలి సార్. అఫిడవిట్ అవసరం లేదు కదా సార్? ప్రతి ఐఏకి లేదా ఈఏకి లేదు సార్, బాగా గుర్తు పెట్టుకోండి. ప్రతి ఐఏకి ప్రతి ఈఏకి ఇట్ మస్ట్ బి సపోర్టెడ్ బై అన్ అఫిడవిట్ సార్. ఖచ్చితంగా అఫిడవిట్ అయితే ఖచ్చితంగా ఉండాల్సిందే. క్రిమినల్ ప్రొసీడింగ్ లో కూడా సార్? ఏమండి? క్రిమినల్ ప్రొసీడింగ్ లో కూడా కావాలి సార్, అఫిడవిట్ ఉండాలండి సార్. నేను మాట్లాడుతున్నది ఈఏ సార్ వినండి దయచేసి. నేను మాట్లాడుతున్నది ఐఏల గురించి, ఇంటర్లాక్టరీ అప్లికేషన్స్, ఎగ్జిక్యూషన్ అప్లికేషన్స్ గురించి నేను చెప్తున్నా. ఇందులో ఫైల్ చేసేటువంటి ప్రతి పిటిషన్ కి సపోర్ట్ గా ఒక అఫిడవిట్ అంటూ ఉండాలి అని చెప్తున్నా. క్రిమినల్ కేసుల్లో అయితే
మేము ఇంతవరకు అఫిడవిట్ అయితే ఎక్కడా వేయలేదు. ఒకవేళ కొంతమంది మేజిస్ట్రేట్లు లేదా జడ్జిలు అఫిడవిట్లు అడుగుతారేమో, మనకైతే తెలియదు. ఆ ప్రకారంగా అయితే లేదు. అది సార్. ఓకే సార్. ఇప్పుడు అరెస్ట్ చేసిన పర్సన్ ని వీలైన త్వరగా మెజిస్ట్రేట్ ముందు పెట్టాలి కదా. అవునండి. అయితే ఇప్పుడు చాలా కేసుల్లో పర్టికులర్ గా ఈ గంజాయి ఇలాంటి కేసుల్లో ఒక చోట అరెస్ట్ చేసి ఇంకో చోటుకి తీసుకెళ్లి, కానీ అది ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇన్ఫార్మ్ చేస్తలేరు. అలాంటి వాటిని మనం ఎలా డీల్ చేయాలి సార్ బెయిల్ విషయంలో? మీరు ఫ్యామిలీ మెంబర్స్ కి ఇన్ఫార్మ్ చేయకుండా, అంటే తీసుకెళ్లి కోర్టుకు సబ్మిట్ చేయకుండా ఒక 2-3 రోజులు అట్లా పెట్టుకున్నారు అని అనుకున్నప్పుడు మీరు హెబియస్ కార్పస్ పడేయండి హైకోర్టులో. అదొకటే మార్గం ఉంది. లేదా మీకు మినీ హెబియస్ కార్పస్ అని చెప్పేసి ఉంది కదా, సర్చ్ ఫర్ ది పర్పస్ కన్ఫైన్డ్ అని చెప్పేసి, అది ఒకటి సర్చ్ వారెంట్ కోసం లోకల్ కోర్టులో వేసా. అది తప్ప మనకు వేరే మార్గం అయితే లేదు సార్. అంటే మామూలుగా అఫెండర్స్ అంతా ఏముందంటే సార్, చిన్న చిన్న ట్రైబల్స్ ఉంటున్నారు. వాళ్ళు ఏంటంటే హైకోర్టు వరకు రావడానికి ఇబ్బంది పడుతున్నారు. సార్, అది దాన్ని ఇంకా వేరే మార్గంలో ఏమైనా డీల్ చేయొచ్చా అని. మీకు హైకోర్టులో కూడా లీగల్ ఎయిడ్ ఇవ్వడానికి ఉంటుంది. మీరు పెద్ద పెద్ద లాయర్ని పెట్టుకునే అవసరం లేదు. అక్కడ కూడా న్యాయ సహాయం చేయడానికి ప్రావిజన్ ఉంటుంది పేదవాళ్ళకి. అక్కడ వెళ్ళి కలిసి మీరైతే వేసుకోవచ్చు సార్ హెబియస్ కార్పస్. ఓకే. అప్పుడు బెయిల్ కి అవకాశం ఉంటుంది సార్ అప్పుడు? సార్ నేను చెప్తానండి, అరెస్ట్ అన్నది అఫీషియల్ గా అరెస్ట్ చేసినప్పుడే, వాళ్ళు కస్టడీలో పెట్టుకున్నంత వరకు అది కస్టడీ మాత్రమే ఉంటుంది. అరెస్ట్ అన్నది వాళ్ళు డిక్లేర్ చేసినప్పుడే మనకు అరెస్ట్ కిందకి వస్తుంది. అప్పటి నుంచి 24 hours అయితే కౌంట్ అవుతుంది. అరెస్ట్ చేయకుండా వాళ్ళు కూర్చోబెట్టుకుని ఉన్నారు అనుకోండి, అట్లేని ఎంక్వైరీ కోసం కూర్చోబెట్టుకున్నాము అని వాళ్ళు చెప్తారు. అరెస్ట్ అయితే చూపించారు. మేము అరెస్ట్ చేయలేదు సార్, ఏదో మాట్లాడడానికి పిలిచాము, ఎంక్వైరీకి పిలిచాము అని చెప్పి తప్పించుకుంటారు. అరెస్ట్ అని ఒకసారి మీకు అరెస్ట్ ఫామ్ ఫిలప్ చేసి అవి కన్సర్న్డ్ సుపీరియర్స్ కి పంపించేసి సెట్ లో చెప్పేస్తారు, వైర్లెస్ సెట్ లో చెప్పేస్తారు. ఇప్పుడు మనం ఏబిఎస్ చేసాం కదా సార్, అవును, ఏబిఎస్ చేసినప్పుడు పలానా రోజు నుంచి మనకు తను పోలీస్ కస్టడీలో ఉన్నాడని అర్థమైపోతుంది కదా. ఇప్పుడు మనకి 24 hours అలా ఉంటది కదా సార్ టైము. అవును. అది దాటిపోయి కూడా పర్సన్ వాళ్ళ హ్యాండ్ ఓవర్ లోనే ఉంటాడు, పోలీస్ హ్యాండ్ ఓవర్ లోనే ఉంటాడు. అదే సార్, అతని బాడీని ప్రొడ్యూస్ ది బాడీ బిఫోర్ మీ అని చెప్పేసి అతని పర్సన్ తీసుకెళ్ళి మా ముందర హాజరు పెట్టండి అని హైకోర్టు ఇష్యూ చేస్తుంది. వీళ్ళు ఎక్కడున్నా సరే తీసుకొచ్చి, ఇన్ కేసు రిమాండ్ పంపించకుండా వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళు తీసుకెళ్లి హైకోర్టు ముందర ప్రొడ్యూస్ చేస్తారు. సార్ ఇది ఒక డౌట్ సార్, ఇప్పుడు హెబియస్ కార్పస్ కూడా నోటీస్ ఎలాంటిది అని ఇవ్వాలా సార్, అవసరం లేదా? అంటే నోటీస్ అంటే ఎక్కడి నుంచి సార్? మీరు లీగల్ నోటీస్ ఇవ్వమనా పబ్లిక్ ప్రాసిక్యూటర్ కానీ వీళ్ళకి కానీ ఎవరికన్నా కన్సర్న్ పోలీస్ స్టేషన్ ఏమన్నా నోటీస్ లాంటివి ఇవ్వాలా? లేదు సార్, డైరెక్ట్ గా మీరు హెబియస్ కార్పస్ వీళ్ళకి నోటీసులు వేస్తే మేలుకుంటారు కదా సార్ వాళ్ళు. ఓకే, అదే డౌట్ వచ్చింది సార్. జనరల్ గా నోటీస్ సార్. ఇంకా 10 minutes. ఇప్పుడు స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా, ఇది పోలీస్ ఎయిడ్ పిటిషన్. మీరు కావాలని వాళ్ళు అడిగితే ఫామ్ ఇది ఇస్తాను. గ్రూప్ లో పెట్టండి సార్. హలో చెప్పండి అమ్మా. సార్, ఇప్పుడు ప్రొక్లమేషన్ అన్నారు కదా సార్, అక్యూజ్డ్ అబ్స్కాండింగ్ లో ఉంటేను ఇప్పుడు 82, 83 నోటీసెస్ అని అన్నారు కదా సార్, అది సైమల్టేనియస్ గా కోర్టు ఇష్యూ చేస్తుందా సార్? ఒకదాని తర్వాత ఒకటమ్మా. ఫస్ట్ అయితే ప్రొక్లమేషన్ ఏమంటుంది, ఫస్ట్ ఏమని ఇస్తుంది, నువ్వు పలానా రోజు పలానా ప్లేస్ లో హాజరవ్వు అనే తనకి దాని ద్వారా తెలియజేస్తుంది. అతను రానప్పుడు అతన్ని ప్రొక్లైమ్డ్ అఫెండర్ అని డిక్లేర్ చేస్తుంది. ఆ డిక్లేర్ చేసిన తర్వాత మనకి ఏముంటుంది, అటాచ్మెంట్, అతని ప్రాపర్టీస్ ని అటాచ్మెంట్ చేయడానికి కూడా కోర్టుకి అధికారం అయితే వస్తుందమ్మా. అట్లా ఫస్ట్ అయితే అపీల్ కమ్మని దాంట్లో డేట్ ఇస్తారు. 82 కి 83 నోటీస్ కి ఎంత గ్యాప్ తీసుకుంటుంది సార్ కోర్టు? ఇప్పుడు మనకు దాంట్లో 30 రోజులకి ఇది కాకుండా అని చెప్పేసి దాంట్లో ఇచ్చారు కదమ్మా పబ్లిష్ పేపర్లో. ఆ పబ్లికేషన్ నుంచి 30 రోజులకు తక్కువ లేకుండా అని ఇచ్చారు. ఒక్క నిమిషం మనం చదువుదాం దాన్ని.
చూడండి అమ్మా. సార్ ది ప్రొక్లమేషన్ షల్ బి పబ్లిష్ యాజ్ ఫాలోస్. ఇది మీకు ఎప్పుడు ఇచ్చారంటే, రిక్వైరింగ్ హిమ్ టు అపియర్ అట్ ఎ స్పెసిఫైడ్ ప్లేస్, పలానా చోట హాజరవు, పలానా టైంలో హాజరవు అని చెప్పేసి దాంట్లో రాసుంటారు. ఆ ప్రొక్లమేషన్ లో చాటింపు అంటారు. మా ప్రొక్లమేషన్ అంటే ఏం లేదు. నాట్ లెస్ దాన్ 30 days ఫ్రమ్ ది డేట్ ఆఫ్ పబ్లిషింగ్ సచ్ ప్రొక్లమేషన్. ఈ ప్రొక్లమేషన్ నుంచి 30 రోజుల తక్కువ కాకుండా టైం ఇవ్వాలా, అప్పట్లోగా హాజరు కమ్మని చెప్పేసి చెప్తారు. ఒకవేళ అతను హాజరయ్యడంలో విఫలమైనాడు అనుకోండి, అంటే 30 రోజులు టైం అనుకోండి, పబ్లికేషన్ ఇచ్చినప్పటి నుంచి 30 రోజులు టైం ఉంటుంది, నెల అనుకోండి. నెల ఆ లోపల అతను హాజరు కాకపోతే నెక్స్ట్ ఏముంటుంది, ఇక్కడ వస్తుంది చూడండి. ఎక్కడేమన్నారు? And such person fails to appear at the specified place and the time required by the proclamation, the court may, after making such inquiry, as it thinks fit, pronounce me a proclaimed offender and make a declaration to that effect. దీనికే వీటికే ఈ సబ్సెక్షన్ 2-3లో ఉన్నవి. అంటే పైన ఇక్కడైతే స్పెసిఫిక్ అఫెన్సెస్ ఇచ్చారు 302 ఇవన్నీ. ఇవి కాకుండా మనకు 2-3లో ఉన్న వాటికి కూడా ఇదే వర్తిస్తాయి అని చెప్పి చెప్తున్నారు. 2-3 కూడా ఈ 3 ఇది పేపర్లో వేసినా సరే, ఈ 2 ఇది దీనికి కూడా ఇవే వర్తిస్తాయి. అంటే వాళ్ళు అలా హాజరు కాని పక్షంలో ఏం చేస్తారంటే వాళ్ళని ప్రొక్లైమ్డ్ అఫెండర్ అని చెప్పేసి డిక్లేర్ చేస్తారు. దాని తర్వాత వాళ్ళ ప్రాపర్టీ అటాచ్మెంట్ అడిగేదానికి ఉంది. ఒకవేళ అఫిడవిట్ ఇచ్చేసి, అయ్యా నువ్వు ప్రొక్లమేషన్ తో పాటు అటాచ్మెంట్ కూడా చెయ్యి అని చెప్పేసి కోర్టుకి ఎవరన్నా చెప్పి సాటిస్ఫై చేశారనుకోండి, అప్పుడు ఏది ఏ రకంగా అతను ప్రాపర్టీ అమ్మేస్తున్నాడు అని చెప్పేసి ఎవరన్నా అఫిడవిట్ ఇస్తే ఈ ప్రకారంగా చేయొచ్చు అనమాట. అటాచ్మెంట్ కూడా సైమల్టేనియస్ గా ఆర్డర్ ఇవ్వచ్చు. ప్రొక్లమేషన్ అటాచ్మెంట్ ఒకటేసారి ఆర్డర్ వేసేదానికి అయితే అవకాశం ఉంటుంది. ఇది మీరు చూసారా, ఆర్డర్ 38 Rule 5లో ఈ వర్డ్స్ వస్తాయని చెప్పాను. ఈ సెంటెన్సులు 2 ఉంటాయి ఇక్కడ నుంచి ఇక్కడి వరకు. చూడండి. ఓకే, మనము ఇవంటూ మీకు ప్రాక్టీస్ లో ఇవేమి తగలవు యాక్చువల్ గా. పొట్టలో కరిగిపోయి ఉంటది. ఇప్పుడు పుష్పాంజలి వచ్చిన బెండ్ తీసిద్ది మామయ్య. ఎవరమ్మా తల్లి? నువ్వు తినేసావా తాత మాట కూడా వీడియో పెట్టావా? మైక్ ఆఫ్ లో. సరే, ఇవి మీకు ప్రాక్టికల్ గా ఇవి ఏవి అంతగా మీకు రావు. ఇప్పటి నుంచి వచ్చేవన్నీ వస్తాయి రాను రాను. ఇంకా మీరు 100 అక్కడికి వచ్చిన తర్వాత నుంచి మనకు కోర్టులో ప్రాక్టికల్ వచ్చేటువంటి ప్రొసీజర్ అలా మనకు అర్థమవుతూ వస్తుంది. ఇంత ఉందా దీంట్లో మనకు అనిపిస్తుంది. శ్రద్ధగా వినండి, నేర్చుకుందాం. రేపటి నుంచి అయితే మనం మిగతాది కంటిన్యూ చేద్దాం. ఇవాళ కంక్లూడ్ చేస్తాను క్లాసు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. గుడ్. ఓకేనండి. థ్యాంక్ యూ సార్. Thank you very much, sir. థ్యాంక్ యూ సార్. గుడ్ నైట్. ఓకేనండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, వెల్కమ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఓకేనండి. మేడం ఎండ్ చేయమంటారా క్లాస్? సార్ ఈ గ్రూప్ లో పెట్టండి సార్. అదే పోలీస్ అరెస్ట్ పెడతాను సార్. ఓకే సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. గుడ్ నైట్. గుడ్ నైట్ అండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. గుడ్ నైట్ సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ నైట్. చల్లగా ఉంది.